sir. కనపడుతుంది. Yes, carry on, sir. కనపడు. ఓకే. ఈరోజు మనం వెస్టేజ్ ప్రొడక్ట్స్ ఏమేమి ఉన్నాయి, ఏమి ఎప్పుడు వాడాలి, ఎలా వాడాలి, ఏ మోతాదులో వాడాలి, ఏ మోతాదులో వాడితే భూమికి పంటకి మంచిది, దాని గురించి డిస్కస్ చేసుకున్నాం సార్. దానికన్నా ముందు అగ్రికల్చర్కి ఎంత పొటెన్షియాలిటీ ఉంది, మనం నార్మల్గా ఉన్న దాంతో పోలిస్తే మన భారతదేశంలో ఒక ఎక్స్టెంట్కి వెళ్ళి చేస్తున్నారు అగ్రికల్చర్. ఎట్లా అంటే టోటల్ భారతదేశంలో 60% పీపుల్ డైరెక్ట్ గా అగ్రికల్చర్ కి డిపెండ్ అయి ఉన్నారు. హలో, వాయిస్ క్లియరా సార్? క్లియర్ సార్, క్యారీ ఆన్ సార్. ఒక సెకండ్ సార్. సార్ జూమ్ లో జాయిన్ అయిన వాళ్ళందరూ ఒకసారి చూసుకోండి, మీరు అన్మ్యూట్ అవుతుంది, మీ వాయిస్ అంతా వినపడుతుంది, డిస్టర్బ్ అవుతున్నారు సార్ అందరూ. ఒక్కసారి మీ మౌత్ కూడా చెక్ చేసుకుంటా ఉండండి ప్లీజ్, ఎందుకంటే మీటింగ్ స్టార్ట్ అయిన తర్వాత మనం అందరం కూడా మీటింగ్ మీద ఫోకస్ ఉండాలి. ఆన్ చేసి పక్కకి వెళ్ళిపోతున్నట్టున్నాము, ప్లీజ్ గమనించండి. ఓకే, క్యారీ ఆన్ ప్రసాద్ సార్. ఓకే ఆనంద్ సార్. ఇండియాలో అగ్రికల్చర్ ఎంత ఎక్స్టెండ్ వరకు చేస్తున్నారంటే 60% ఆఫ్ పీపుల్ డైరెక్ట్ గా అగ్రికల్చర్ కి డిపెండ్ అయి ఉన్నారు. ఎలా అంటే పొలం వేసే వాళ్ళు అవ్వచ్చు, ట్రాక్టర్ దున్నే వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే అరకలు దున్నే వాళ్ళు అవ్వచ్చు, కూలి చేసుకునే వాళ్ళు అవ్వచ్చు. ఎలా అయితేనే ఓవరాల్ గా 60% అంటే టోటల్ పీపుల్ 150 కోట్లు దాకుంటే 80 crore పీపుల్ దాకా అగ్రికల్చర్ మీదే డిపెండ్ అయి ఉన్నారు. అంత హెవీగా అగ్రికల్చర్ ని చేస్తున్నారు. బట్ ఇక్కడ మనకు వచ్చే సిచ్యువేషన్ ఎలా చేంజ్ అవుతుందంటే, నానాటికి వ్యవసాయం ఒకప్పుడు మన పూర్వీకులు ఒక 50 years 100 years బ్యాక్ వ్యవసాయం ఎలా చేసేవాళ్ళు అంటే ఓన్లీ సేంద్రియ ఎరువులు మాత్రమే యూజ్ చేసి వ్యవసాయం చేసేవాళ్ళు. అంటే దెబ్బలో ఎరువు, కొన్ని మన పశువుల ఎరువుని పుల్లబెట్టి వాటిని మాత్రం యూజ్ చేసి సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం చేసేవాళ్ళు. ఒక టైం దాటిపోయిన తర్వాత 1960 ఆ టైం నుంచి 2004 ఆ టైం దాకా ఈ హైబ్రిడ్ విత్తనాలు ఎప్పుడైతే వచ్చినాయో అప్పుడు సేంద్రియ ఎరువులతో పాటు కొంత రసాయనాలు కూడా మిక్స్ చేసి 2 కాంబినేషన్ తోటి అగ్రికల్చర్ చేస్తూ వచ్చారు. బట్ 2004 నుంచి 2024 ఇప్పుడు దాకా సార్ ఓన్లీ రసాయనాలు యూజ్ చేసి మాత్రమే అగ్రికల్చర్ చేస్తున్నారు. అది ఎంత ఎక్స్టెండ్ వెళ్ళిపోయిందంటే ప్రతి ఒక్కరికి ఈ ఎరువు అనేది అందుబాటులో లేకపోవటం ఒకటైతే, ఎవరికి వాళ్ళే ఈ సంవత్సరం 2 కట్టలు వేసాము, ఈ సంవత్సరానికి ఎలా తీసాము అనేలాగా ఒక ఎక్స్టెంట్ దాటి మన రసాయనాలు ఇస్తున్నారు తప్ప అవి ఎలా యూజ్ అవుతుంది, వాటి వల్ల యూజ్ ఏంటి, వాటి వల్ల నష్టం ఏంటి, మన భూమికి ఎంతవరకు లాస్ జరుగుతుంది, ఫర్దర్గా ఫ్యూచర్లో మనకి ఏమన్నా ఇబ్బందులు వస్తాయా అనేది దాని మీద అవగాహన లేకుండా, వ్యవసాయం మీద అవగాహన లేకుండా రసాయనాలు అనేవి ఇస్తున్నారు సార్. ఇది ఎంత ఎక్స్టెంట్కి వెళ్ళిపోయిందంటే ఓన్లీ కెమికల్ వాడటం వల్ల మనకి ఏమేమి నష్టం జరుగుతుందంటే భూమిలో చాలా మార్పులు వస్తాయి సార్. ఓన్లీ కెమికల్స్ వాడితే ఒక ఎక్స్టెంట్ దాటిపోయిన తర్వాత భూమి దాని సహజ సిద్ధంగా ఉండే కొన్ని న్యాచురల్ ప్రోటీన్స్ ని కోల్పోతుంది. పోతే భూమి సారవంతంగా ఉన్న భూమి నిస్సారం అవుతుంది. రెండోది దాని రెసిస్టెన్సీ పవర్ అనేది కోల్పోతుంది. బాగా గమనించండి సార్, ఒక పర్సన్ కి హెల్త్ పరంగా ఏదైనా డిసీజ్ వచ్చినప్పుడు మాత్రమే మనం మెడిసిన్ ఇస్తాం. బట్ అలా కాదని ఎవ్రీ టైం అంటే ఇప్పుడు పంటలో ఎలా ఇస్తున్నారంటే పంట వేసిన 10 days కి ఈ కెమికల్ వాడాలి, 20 days కి ఈ కెమికల్ వాడాలి, 40 days కి అంటే పంట ఇష్యూ వచ్చినా రాకపోయినా ఇలా కెమికల్ అనేది ఫిక్స్డ్ చేసుకొని అందరూ వాడుతున్నారు, మనం కూడా వాడుతున్నాం అనేలాగా ఒక ఎక్స్టెంట్ దాటి వెళ్ళిపోయి కెమికల్ ని ఎక్కువగా స్ప్రేయింగ్ కి యూజ్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుందంటే ఒక పర్సన్ కి ఫీవర్ రాకుండా
ఎవ్రీ 5 డేస్కి 2 డేస్కి పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేస్తే ఒక ఎక్స్టెంట్ దాటిపోయిన తర్వాత ఆ పర్సన్కి తర్వాత ఫీవర్ వచ్చినప్పుడు పారాసిటమాల్ ట్యాబ్లెట్ వేసినా ఎలా అయితే పనిచేయదో అలాగే ఇప్పుడు మనం ఇచ్చే కెమికల్ వల్ల ఏమవుతుందంటే కెమికల్ అనేది ఎక్స్టెంట్ దాటిపోయి ఇవ్వటం వల్ల పురుగు మందులకి ఆ రెసిస్టెన్స్ పవర్ అనేది పెరుగుతుంది. ఆ పురుగు ఏమవుతుందంటే పురుగు రాకముందే ఇవ్వటం వల్ల ఆ మందుకి ఆ పురుగు అలవాటు పడిపోయి ఇప్పుడు బాగా గమనించండి 4 సార్లు 5 సార్లు కొట్టినా పురుగు సావట్లేదు సార్ అని చాలా మంది రైతులు చెప్తున్నారు. ఎందుకంటే ఆ డోస్కి అది అలవాటు పడిపోయింది. దాన్ని మించి ఎక్స్టెండ్ చేసి డోస్ ఇస్తే తప్ప ఆ పురుగు అనేది చనిపోవట్లేదు. అంటే చూడండి కెమికల్ అనేది అన్వాంటెడ్ గా యూజ్ చేయటం వల్ల ఎంత నష్టం జరుగుతుందో. ఇంకొకటి సార్ స్క్రీన్ ఓకేనా? స్క్రీన్ డిస్ప్లే అవ్వట్లేదు సార్, ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే ఎస్ రైట్ సార్, క్యారీ ఆన్. ప్లీజ్ లీడర్స్ ఒకసారి స్క్రీన్ కూడా డిస్ప్లే అవుతుంది చూడండి. మీ దగ్గర పైన ఉన్నటువంటి ప్రొఫైల్ కిందకి స్క్రోల్ చేస్తే స్క్రీన్ ఓపెన్ అవుతుంది. మీకు స్క్రీన్ చూస్తూ వింటే ఇంకొంచెం బెస్ట్. ఇంకో విషయం ప్రసాద్ సార్, అందరూ నోట్బుక్ పెన్ తీసుకోండి 1 సెకండ్ మళ్ళీ. ఎందుకంటే సింపుల్ గా సార్ చెప్పేస్తాడు ఏ పంటకి ఎంత వాడాలి, ఏ టైంలో వాడాలి. అది నోట్ చేసుకుంటే మనకు సింపుల్ అవుతుంది. థ్యాంక్ యూ సార్, క్యారీ ఆన్. ఓకే థ్యాంక్ యూ సార్. చూడండి సార్, ఇప్పుడు మనం భూమిలో కెమికల్స్ ఇస్తున్న దాంట్లో ఓన్లీ మన పంటకు కావాల్సిన దాంట్లో అన్ని పోషకాలు అందట్లేదు. ఓన్లీ మనం యూరియా, పొటాషు, డిఏపి 3 కెమికల్స్ మాత్రమే ఇస్తున్నాం. మిగతా 14 రకాలు 13 రకాల పోషకాలని మన పంటకు అందించట్లేదు. దీనివల్ల ఏమవుతుందంటే పోషకాహార లోపం అనేది మన మనిషి బాడీకి ఎలా అయితే లోపిస్తుందో అలాగే భూమికి కూడా ఓన్లీ 3 కెమికల్స్ ఇవ్వటం వల్ల భూమి నిస్సారంగా తయారవుతుంది రోజు రోజుకి. సార్ ఇది స్క్రీన్ అనేది చేంజ్ అయిపోతుంది, కనపడుతుందా మీకు స్క్రీను? నో సార్, స్క్రీన్ మళ్ళీ ఆగిపోతుంది. అదేనే సార్, అదేంటి టెక్నికల్ సార్ ఇష్యూ? ఏం సార్ ఇష్యూ? నాకు కూడా తెలియదు సార్, ఇప్పటిదాకా ఎప్పుడు అలా జరగలేదు అందుకే. ఓకే, నేను ఆల్రెడీ ఆన్ చేశాను. ఓకే రైట్ సార్. చేంజ్ అవుతుంది. ఆటోమేటిక్. ఇంకెవరన్నా స్క్రీన్ షేర్ చేయలేదు? లేదు ఇంకెవరు చేయలేదు సార్. ఇలా కెమికల్స్ వాడటం వల్ల రోజు రోజుకి డిసీజ్ రెసిస్టెన్సీ అనేది తగ్గిపోతుంది. ఒకటి. రెండోది, మనం వాడే కెమికల్ అనేది భూమిలోనే లాక్ అయిపోవటం వల్ల భూమి రోజు రోజుకి నిస్సారంగా తయారవుతుంది. బాగా గమనించండి సార్, మన పూర్వీకుల కాలంలో భూమి అనేది చాలా సారవంతంగా ఉండేది అప్పట్లో. ఓకే స్క్రీన్ ఆటోమేటిక్ గా చేంజ్ అయిపోతుంది. ఓకే పర్లేదు. లీవ్ ఇట్ ప్రసాద్ సార్, దాన్ని కంటిన్యూ చేయనా? ఓకే, ఆ రోజుల్లో భూమి అనేది సారవంతంగా ఉండేది సార్. ఎందుకంటే ఓన్లీ సేంద్రియ ఎరువుల ద్వారానే వాడటం వల్ల భూమికి న్యాచురల్ గానే కొన్ని పోషకాలని ప్రిపేర్ చేసుకునే గుణం ఉంటుంది. బట్ ఇప్పుడు మనం ఇచ్చే కెమికల్స్ వల్ల ఏం జరుగుతుందంటే ఆ సహజసిద్ధంగా ప్రిపేర్ చేసుకునే పోషకాలను ప్రిపేర్ చేసుకునే గుణాన్ని భూమి అనేది కోల్పోయి ఓన్లీ కెమికల్ కి అలవాటు పడిపోయి ఈ హార్డ్గా భూమి హార్డ్గా తయారవటం ఇలా అవుతుంది. బాగా గమనించండి సార్, దీనికి యాజ్ ఎస్టేజియన్స్ గా మనం మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వాల్సింది ఏంటంటే సార్, ఒక 30-40 ఇయర్స్ తర్వాత నాకు తెలిసి ప్రతి ఇంట్లో మనీ ఉంటుంది సార్. బట్ మనీ తోటి మనం జీవనం గడపాలంటే మనకి దానికి తగ్గ ఆహారం కూడా కావాలి. కానీ మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఆహారం అందించాలి, సరైన పోషకాలతోటి పోషక విలువలతోటి ఉన్న ఆహారాన్ని అందించాలంటే ఖచ్చితంగా మంచి భూమిని మన నెక్స్ట్ జనరేషన్ కి మనం ఇవ్వాలి సార్. ఇన్ కేస్ నెక్స్ట్ జనరేషన్ కి మనం భూమి ఇవ్వకపోతే ఓన్లీ ఇప్పుడున్న భూమి
ఫ్లాట్లు వేసుకోవడానికి, ఇల్లు కట్టుకోవడానికి తప్ప ఎలాంటి వ్యవసాయానికి ఉపయోగపడే రీతిలో ఉండదు. దీన్ని కొంచెం లీడర్స్ అందరూ గమనించండి సార్. ఇది ఓన్లీ బిజినెస్ పరంగానే కాదు, మన నెక్స్ట్ తరాలకి మనం ఇచ్చే భవిష్యత్తు భరోసా ఇచ్చేలాగా ఉండాలి. యాజ్ ఎస్టేజన్ గా మనం అందరం దీనికోసం కృషి చేద్దాం. రెండోది, దీనికి మన వెస్టేజ్ లో ఏమేమి ఉన్నాయంటే 8 రకాల ప్రొడక్టులు తీసుకొచ్చారు సార్. ఇవి భూమి యొక్క సారాన్ని పెంచడానికి, పోతే వాటి యొక్క పోషక విలువలు, మనం ఇప్పుడు దాకా పండిస్తున్న పంటకి పోషక విలువలు అందట్లేదు, జస్ట్ దిగుబడి వస్తుంది. బట్ దానికి మన బాడీకి కావాల్సిన పోషక విలువలు అనేది ఆ ఆహారంలో ప్రిపేర్ అవ్వట్లేదు. దానికి కావాల్సిన పోషకాలను ప్రిపేర్ చేసుకోవడానికి ఈ వెస్టేజ్ అగ్రి ప్రొడక్ట్స్ అనేవి యూజ్ అవుతాయి. దీంట్లో ఫస్ట్ మనకి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి హ్యూమిక్ లిక్విడ్, ఇవి రెండు డిఫరెంట్ గా యూజ్ చేసుకోవచ్చు సార్. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ భూమిలో మనం స్టార్టింగ్ లో ఎప్పుడైతే ఎరువులు వేస్తామో, రసాయన ఎరువులు, ఆ రసాయన ఎరువులతోనే కలిపి ఇవి చల్లుకోవచ్చు. రెండోది హ్యూమిక్ లిక్విడ్ ఉంది, అది స్ప్రేయింగ్ లాగా యూజ్ చేసుకోవచ్చు. ఎప్పుడైతే ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ మనం భూమిలో ఇస్తామో, ఇచ్చేటప్పుడు సార్ ఖచ్చితంగా మీరు ఇచ్చే రసాయన ఎరువుల్లో 25% వరకు పంట తగ్గించుకోవచ్చు ఎరువులు. దీనివల్ల ఏం జరుగుతుందంటే, ఈ హ్యూమిక్ గ్రాన్యువల్స్ కానీ లిక్విడ్ కానీ ఇస్తే మన జెర్మినేషన్ పర్సంటేజ్ అనేది పెరిగిద్ది, అంటే మొలక శాతం అనేది పెరిగిద్ది. విత్తనాలు మనం నాటుకున్నప్పుడు, నారు నాటిన ఆ టైంలో మనం హ్యూమిక్ గ్రాన్యువల్స్ కానీ హ్యూమిక్ సార్ వాయిస్ బ్రేక్ అయింది, ఒకసారి చెక్ చేసుకుంటాం. నెక్స్ట్ వాయిస్ క్లియరా సార్? ఎస్ క్లియర్ సార్, క్యారీ ఆన్. క్లియర్. ఓకే సార్ ఏమి గ్రాన్యుల్స్ సపరేట్ గా, లిక్విడ్ సపరేట్ గా చెప్పండి, కలిపి కాకుండా. ఖచ్చితంగా సార్. గ్రాన్యుల్స్ చెప్పిన తర్వాత లిక్విడ్ చెప్పండి. ఖచ్చితంగా అంటే ఎలా వాడాలి? రెండు సేమ్ సార్ ప్రాసెస్. సేమ్ అయినా ఏది ఎప్పుడు వాడాలి? రెండు కలిపి అయితే కన్ఫ్యూజ్ అవుతాం. లేదు, రెండిట్లో ఉండే ఆ హ్యూమిక్ లిక్విడ్ పర్సంటేజ్ అనేది సేమ్. ఓకే బట్ ఓకే ఏది ఎప్పుడు వాడాలనేది చెప్తాను సార్ మీకు. సార్ ఓకే, ఈ హ్యూమిక్ గ్రాన్యువల్స్ వాడినప్పుడు ఏం జరిగిద్దంటే, స్టార్టింగ్ మనం కెమికల్ వాడినప్పుడు వాడే నారులో ఈ రూట్ సిస్టమ్ ఉంటుంది కదా, మనం ఎప్పుడైతే నారు తీసి బయటికి తెస్తామో స్టార్టింగ్ డేస్ లో 15-20 డేస్ రూట్ అనేది ప్రైమరీ రూట్, సెకండరీ రూట్స్ అని డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే మనం నారు బయటికి తెస్తామో నారు మండి నుంచి, ఆ సెకండరీ రూట్స్ అన్ని కట్ అయిపోయి వస్తుంది మెయిన్ రూట్ తోటి. అవి డ్యామేజ్ అయ్యి వచ్చినవి మళ్ళీ మనం నాట్లు వేసినప్పుడు ఆ రూట్ సిస్టమ్ అనేది డెవలప్ అవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. బట్ ఇక్కడ మనం అగ్రి గ్రాన్యువల్స్ యూజ్ చేస్తే అదేం చేస్తుందంటే భూమిని గుల్లబరిచి మనం ఇప్పుడున్న భూమి కెమికలైజ్ అవ్వటం వల్ల హార్డ్ గా తయారైంది. దాన్ని ఈ అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి భూమి లోపలికి వేరు వ్యవస్థ అనేది ఫ్రీగా వెళ్ళటానికి యూజ్ అవుతుంది. రెండో సార్, ఈ అగ్రి హ్యూమిక్ యూజ్ చేయటం వల్ల నార్మల్ కెమికల్స్ యూజ్ చేసినప్పుడు సెకండరీ రూట్స్ అనేవి చాలా తక్కువగా ప్రొడ్యూస్ అవుతాయి. బట్ అగ్రి హ్యూమిక్ యూజ్ చేస్తే సెకండరీ రూట్స్ అనేవి చాలా ఎక్కువగా వస్తాయి. ఎందుకు సెకండరీ రూట్స్ గురించి చెప్తున్నానంటే సార్, మనకు ఒక మొక్క నిలబడాలి అంటే తల్లివేరు ఎంత అవసరమో, తర్వాత సెకండరీ రూట్స్ అనేవి అంతే ఇంపార్టెంట్. మొక్క గ్రోత్ అవటానికి భూమిలో ఉన్న పోషకాలన్నిటినీ ప్రాపర్ గా మొక్క యొక్క అన్ని బాడీలకి అందించడానికి సెకండరీ రూట్స్ బాగా హెల్ప్ అవుతాయి. ఎప్పుడైతే సెకండరీ రూట్స్ అనేవి ఎక్కువగా గ్రోతింగ్ ఉంటుందో, అప్పుడు మొక్కకు కావాల్సిన పోషకాలన్నీ సమపాళలో అంది దానికి కావాల్సిన గ్రోతింగ్, న్యూట్రియన్స్, మొక్కకు కావాల్సిన అన్ని రకాల ఆహారపు మినరల్స్ ని, వాటిని పోషకాలన్నిటిని ప్రాపర్ గా అందిపుచ్చుకునేది చెట్టు. నెక్స్ట్
సార్ ఇక్కడ మనకు ఇంకొకటి మనకున్న నానుడు ఏంటంటే మనం వేసే మందు మొత్తం అంటే కెమికల్స్ అనేవి యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ మొక్కకి 100% అందుతుంది అనే భ్రమలో రైతులు ఎక్కువగా గ్రాన్యువల్స్ అది కెమికల్స్ అనేవి వేస్తున్నారు. బట్ మనం వేసే కెమికల్స్ 40% మాత్రమే మొక్కకు అందుతుంది సార్. మిగతా 60% వేస్ట్ గా పోతుంది. ఎట్లా అంటే వన్స్ ఎప్పుడైతే మనం కెమికల్స్ భూమిలో వేస్తామో వర్షం పడ్డ వెంటనే ఒక 20% దాకా భూమి అడుగు భాగానికి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఇంకో 20% వచ్చేసరికి వేసే లోపే మన వాతావరణంలోనే ఆవిరైపోతుంది. ఇంకొక 20% వచ్చేసరికి భూమిలో లాకింగ్ పీరియడ్ అని ఉంటుంది. అంటే ఇటు మొక్కకి అందదు, అటు వేస్ట్ కిందకి వెళ్ళిపోకుండా మన భూమిలోనే లాక్ అయిపోయి ఉంటుంది. ఇది మనం నార్మల్ గా మనం యూజ్ చేసే కెమికల్స్. బట్ ఇప్పుడు మనం అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఇవ్వటం వల్ల ఏం అడ్వాంటేజ్ ఉందంటే ఈ 40% ఇంకో 40% యాడ్ చేసి 80% దాకా మొక్కకు అందించేలాగా అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ అనేవి యూజ్ అవుతాయి. ఎట్లా అంటే భూమిలో వాటర్ వర్షం పడ్డప్పుడు భూమి లోపలికి వెళ్ళిపోకుండా మ్యాగ్నెటిక్ అని వినుంటారు సార్, అంటే అయస్కాంత తత్వం. ఈ గ్రాన్యువల్స్ కి ఎలా ఉంటుందంటే అయస్కాంత తత్వం ఉంటుంది. అది ఏం చేస్తుందంటే మనం ఏదైతే కెమికల్స్ యూజ్ చేసామో వాటిని గ్రాన్యువల్స్ తో కలిపి యూజ్ చేసినప్పుడు లాక్ చేసి పెట్టుకునిద్ది. దాంతో కంబైన్ అయ్యి హోల్డ్ అయి ఉంటది. అది ఎలా అంటే బయటికి వెళ్ళదు, అట్లానే కిందకి వెళ్ళిపోదు, హోల్డ్ అయ్యి ఎప్పుడైతే మొక్కకి సకాలంలో నీరుతో పాటు అందాలో ఆ టైంలో మొక్కకు అందించింది. దానివల్ల ఏం జరిగిద్దంటే రైతుకి ఖర్చు తగ్గిద్ది. ఇప్పుడున్న దిగుబడి మీద ఒక ఎక్స్టెంట్ దాటి దిగుబడి వస్తుంది. ఎందుకు వస్తుందంటే మనం ఇచ్చే కెమికల్ మొత్తం మొక్కకు అందుతుంది. మొక్కకు అందటం వల్ల ఏం జరుగుతుందంటే మొక్కకు అందటం వల్ల దానికి కావాల్సిన పోషకాలన్నీ అంది సకాలంలో మనకి ఒక ఎక్స్టెంట్ దాటి దిగుబడి అనేది వస్తుంది సార్. దీనికి సంబంధించి ఒక ట్రయల్ కూడా జరిగింది సార్ కర్ణాటకలో. అదేంటంటే మిర్చికి ట్రయల్ వేస్తే నార్మల్ గా కెమికల్ యూజ్ చేసిన ప్రొడక్ట్ లో 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ ఇలా గ్రేడ్ వైజ్ యూజ్ చేస్తే 2nd గ్రేడ్ 3rd గ్రేడ్ 4th గ్రేడ్ దాకా పంట దిగుబడి వస్తే మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ యూజ్ చేసిన మిర్చి పంట క్వాలిటీగా వచ్చింది, రంగు వచ్చింది, షేప్ వచ్చింది. దిగుబడి కెమికల్స్ యూజ్ చేసిన దాని మీద 21% ఎక్స్ట్రా వచ్చింది సార్. ఇది ఆల్రెడీ క్లినికల్ గా ప్రూవ్ చేసిన తర్వాతే మనకి ఇవన్నీ చాలా చాలా పంటల మీద ఆల్రెడీ వెస్టేజ్ కంపెనీ ట్రై చేసి అవన్నీ రిజల్ట్ తీసుకున్న తర్వాతే ప్రొడక్ట్ ని బయటికి తీసుకొచ్చారు. అది సార్ హ్యూమిక్ గ్రాన్యువల్స్ యొక్క యూసేజ్. ఇప్పుడు హ్యూమిక్ గ్రాన్యువల్స్ ఎలా యూజ్ చేయాలంటే స్టార్టింగ్ లో మనం పంట వేసేటప్పుడు ఏ పంటకైనా సార్ భూమిలో మనం వేసే ఎరువులతో పాటు 5 నుంచి 10 కేజీల దాకా, అంటే ఒక బ్యాగ్ నుంచి 2 బ్యాగుల దాకా ఇవ్వచ్చు. అది వరిలో కానీ శనగలో కానీ అట్లా మీరు ఏ భూమిలో ఇచ్చే ఏ పంటకైనా మనం ఇచ్చే కెమికల్స్ తో కలుపుకొని 5 కేజెస్ నుంచి 10 కేజెస్ వరకు ఇవ్వచ్చు సార్. మీరు ఈ గ్రాన్యువల్స్ ఇచ్చే ప్రతిసారి ఖచ్చితంగా 25% అనేది కెమికల్స్ అనేవి తగ్గించుకోవాలి. అంటే యూరియా కానీ డిఏపి కానీ పొటాష్ కానీ ఖచ్చితంగా 25% స్టార్టింగ్ ఫస్ట్ ఇయర్ లో తగ్గించుకోవాలి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే సార్ చాలా మందికి ఒక అపోహ ఉంది. మన కంపెనీ గ్రాన్యువల్స్ కూడా వెస్టేజ్ అగ్రి గ్రాన్యువల్స్ కూడా మీరు ఒక 3-4 ఇయర్స్ యూజ్ చేసిన తర్వాత సార్ మేము మొత్తం సేంద్రీయ పద్ధతిలోనే చెయ్యొచ్చా అని చాలా మందికి డౌట్ ఉంది సార్. ఖచ్చితంగా సేంద్రీయ పద్ధతిలో చేస్తే ఇప్పుడున్న కాలానికి అంటే ఇప్పుడున్న పాపులేషన్ కి మనం దానికి తగ్గ ఫుడ్ అనేది ఖచ్చితంగా అందించలేము సార్. అది ఇప్పుడున్న టెక్నాలజీకి అది ఇంపాసిబుల్. ఖచ్చితంగా కెమికల్ అనేది 50 to 60% ఖచ్చితంగా వాడాల్సిందే సార్. మీరు వాడే గ్రాన్యువల్స్ తో పాటు ఖచ్చితంగా కెమికల్స్ వాడితేనే మనకి దానికి తగ్గ దిగుబడి అనేది వస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి సార్.
నెక్స్ట్ రెండోది, ఇప్పుడు మనం భూమిలో ఇచ్చేది దాని కాకుండా ఈ పంటలకు కాకుండా ఈ ప్లాంట్స్ ఉంటాయి కదా సార్, అంటే దానిమ్మ, నిమ్మ, మామిడి, సపోటా, అంటే ప్లాంట్ బేస్డ్ క్రాప్స్ కూడా మనం ఈ అగ్రి గ్రాన్యువల్స్ ఇవ్వచ్చు. అది ఎలా ఇవ్వచ్చు అంటే ఒక్కొక్క మొక్కకి 100 నుంచి 150 గ్రాముల గ్రాన్యువల్స్ అనేవి మనం ఒక మొక్కకి ఇవ్వచ్చు సార్. అట్లా 2 సార్లుగా ఇవ్వచ్చు. అంటే వర్షాలు స్టార్ట్ అయిన సీజన్లో ఒకసారి, రెండోసారి మనం జనవరి ఆ టైం, అంటే ఇప్పుడు జూన్ ఈ టైంలో ఒకసారి ఇస్తే, మళ్ళీ డిసెంబరు, జనవరి ఆ టైంలో ఒకసారి, 2 సార్లు ఇస్తే సరిపోతుంది సార్. 100 నుంచి 150 గ్రాములు అగ్రి గ్రాన్యువల్స్. పోతే నెక్స్ట్ గ్రాన్యువల్స్ అయిపోయిన తర్వాత, అంటే భూమికి సంబంధించిన ట్రీట్మెంట్ అయిపోయిన తర్వాత, రెండోది విత్తన శుద్ధి అంటే సార్, మనం వాడే అగ్రిహుమిక్ లిక్విడ్ విత్తన శుద్ధిలో ఎక్కువగా యూజ్ అయింది. ఇది ఎలా అంటే ఒక మంచి కొటేషన్ సార్, ఎప్పుడైతే క్వాలిటీ విత్తనం మనం ఇస్తామో అప్పుడే క్వాలిటీ క్రాప్ అనేది మనకు వచ్చింది. మన విత్తనం అనేది క్వాలిటీ లేకపోతే ఆటోమేటిక్గా మనం వేసిన పంట యొక్క దిగుబడి తగ్గిపోయింది. మనకి ఇప్పుడు కాదు, పాత రోజుల నుంచే ఉంది ఈ నానుడి. అంటే క్వాలిటీ సీడ్ ఇస్తే క్వాలిటీ ఫుడ్ అనేది బయటకు వస్తుంది అని. అందుకని మనం సీడ్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు అగ్రిహుమిక్ లిక్విడ్ అనేది 1 kgకి వచ్చి 5 నుంచి 10 గ్రాముల వరకు ఆ విత్తనాలతో ఒక 5 to 10 minutes కలిపేసుకొని ఆరబెట్టుకున్న తర్వాత మనం భూమిలో నాటుకుంటే ఏమైందంటే సార్, జర్మినేషన్ అనేది ఎక్కువ జరిగిద్ది. అంటే మొలక శాతం అనేది ఎక్కువ జరిగిద్ది. పోతే రెసిస్టెన్స్ పవర్ అనేది ఆ విత్తనాల నుంచి వచ్చిన మొక్కకి రెసిస్టెన్స్ పవర్ అనేది ఎక్కువ ఉండిద్ది. పోతే క్వాలిటీగా పెరగడానికి స్కోప్ ఉండిద్ది. రెండోది, వేరు వ్యవస్థ తొందరగా డెవలప్ అవటానికి యూజ్ అవుతుంది. అది ఒకటి సార్. రెండోది, మనం ఇన్ కేస్ ఆ హ్యూమిక్ లిక్విడ్ అనేది స్ప్రేయింగ్ లాగా వాడాలనుకుంటే ప్రతి పంటకి సార్ 1 లీటర్కి వచ్చి 2 ml దాకా వాటర్లో కలుపుకొని ఇవ్వచ్చు. అదొకటి. మూడోది, రూట్ ట్రీట్మెంట్ అంటే విత్తనాలు కాకుండా నారు వేసే ఉంటాయి కదా సార్, అంటే మిరప, టమోటా, వరి, ఇలాంటి వాటిల్లో ఏం చేస్తామంటే రూట్ ట్రీట్మెంట్కి ఒక బౌల్లో మనం వాటర్ తీసుకొని 3 to 5, 1 లీటర్కి 3 to 5 ml అగ్రిహుమిక్ లిక్విడ్స్ అయినా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు. లేదు మళ్ళీ బబుల్లోకి ఎట్లా తీసుకుంటాం అదంటే, మనం ఇప్పుడు వరేసినప్పుడు వరి నారు తీసిన తర్వాత ఏదైతే కై ఉంటుందో ఆ ఒక కైని హోల్డ్ చేసి పెట్టుకొని దాంట్లో 1 ఎకరా నారు ఉంటే ఆ నారుని ఒక చిన్న కైలో పెట్టుకొని 250 ml అగ్రి 82 అగ్రి హుమిక్ ఈ 2 కలుపుకొని ఆ వాటర్లో చల్లేసి దాంట్లో మనం ఏదైతే నారు తీస్తామో ఆ నారుని ఆ నార్మల్లో ఒక 10 minutes 15 minutes ఉంచిన తర్వాత మనం మెయిన్ ఫీల్డ్లోకి వెళ్ళి నాటుకుంటే ఏమైందంటే రూట్ ట్రీట్మెంట్ అనేది ప్రాపర్గా జరిగినప్పుడు ఏంటంటే సెకండరీ రూట్స్ అనేవి చాలా తొందరగా డెవలప్ అవటానికి యూజ్ అవుతుంది. అదొకటి సార్ హుమిక్ గురించి. ఈ హుమిక్ లిక్విడ్ అనేది ఇంకొకటి డ్రిప్ సిస్టంలో కూడా ఇవ్వచ్చు. డ్రిప్ సిస్టంలో ఎలా అంటే 1 ఎకరాకి మనం డ్రిప్ ఎప్పుడైతే పెడుతుంటామో ఆ డ్రిప్లో 500 ml నుంచి 600 ml వరకు డ్రిప్లో వాటర్ ఎలా అయితే వెళ్తుందో ఆ వాటర్లో ఒక ట్యాంక్లో యూజ్ చేసి డ్రిప్ ద్వారా కూడా ఇవ్వచ్చు. అలా కూడా మనం హుమిక్ అనేది భూమికి అందించవచ్చు. ఇదొకటి. ఇది హుమిక్ గురించి సార్. ఫస్ట్ అగ్రి గ్రాన్యువల్స్, నెక్స్ట్ హుమిక్. నెక్స్ట్ కమింగ్ ప్రొడక్ట్ అగ్రి 82. మన వెస్టేజ్ దాంట్లో ది బెస్ట్ ప్రొడక్ట్ అంటే అగ్రి 82 సార్. అగ్రి 82లో 2 వేరియంట్స్ ఉన్నాయి. ఒకటి అగ్రి 82 ఓల్డ్ వర్షన్, రెండోది అగ్రి 82 న్యూ వర్షన్. అంటే నానో టెక్నాలజీ యూజ్ చేసి అగ్రి 82ని న్యూ వర్షన్ లాంచ్ చేశారు. ఎందుకంటే సార్
అగ్రి 82లో 2 వర్షన్లు ఎందుకు తీసుకొచ్చారంటే, పాత అగ్రి 82 ఎలా ఉంటదంటే థిక్నెస్ అనేది ఎక్కువ ఉంటది. దానివల్ల స్ప్రెడ్డింగ్ కెపాసిటీ అనేది తగ్గుతుంది. బట్ ఇప్పుడు మనకి స్ప్రెడ్డింగ్ కెపాసిటీ ఇంకా ఎక్కువ కావాలని నానో టెక్నాలజీని యూజ్ చేసి కొత్త టెక్నాలజీ తోటి అగ్రి 82 మళ్ళీ న్యూగా లాంచ్ చేశారు. దీనికి చిన్న ఎగ్జాంపుల్ సార్ మీకు. ఇప్పుడు మనం 2 గ్లాసుల్లో వాటర్ తీసుకుంటే థిక్నెస్ పరంగా చూడండి, మన బైక్‌లో ఉన్న ఇంజిన్ ఆయిల్ చాలా థిక్నెస్ ఎక్కువ ఉండిద్ది. బట్ అదే పెట్రోల్ వేస్తే ఒక డ్రాపు థిక్నెస్ చాలా తక్కువ ఉండటం వల్ల తొందరగా దాంట్లో కలిసిపోతది. బట్ ఇంజిన్ ఆయిల్ అనేది కలవదు. అలానే అగ్రి 82లో ఓల్డ్ వర్షన్ అనేది అంత తొందరగా కలవదు, స్ప్రెడ్ అవ్వదు. బట్ అగ్రి 82లో ఉన్న న్యూ టెక్నాలజీ, నానో టెక్నాలజీ వల్ల ఇది ఏమవుతుందంటే చాలా స్పీడ్‌గా మొక్కకి పట్టడానికి, స్ప్రెడ్ అవ్వటానికి యూజ్ అవుతది. అందుకనే అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేసి నానో టెక్నాలజీని తీసుకొచ్చారు. ఈ అగ్రి 82ని ఎందుకు యూజ్ చేస్తారంటే సార్, ఇది మొక్క యొక్క స్ప్రెడర్‌గా, అంటే మనం ఏదైనా ఫెర్టిలైజర్స్ యూజ్ చేసినా, మనం యూజ్ చేసే రసాయనాలైనా స్ప్రెడ్ అవ్వటానికి, రెండోది మనం ఇచ్చిన మందు అనేది ప్రాపర్‌గా ఆ మొక్కకు అందటానికి ఒక ఎక్స్‌టెండ్ వరకు దాన్ని తీసుకెళ్ళటానికి అగ్రి 82 అనేది సారథిలాగా ఉపయోగపడుద్ది. ఎట్లా అంటే సార్, ఇప్పుడు రైతులు ఏం చేస్తున్నారంటే నార్మల్‌గా పురుగు మందులు కొడతారు కదా సార్. పురుగు మందులు కొట్టేటప్పుడు వాళ్ళు జస్ట్ పైన వరకే స్ప్రే చేస్తున్నారు. బట్ ఎప్పుడైనా పురుగు అనేది 90% సార్ ఆకు కింద భాగంలో ఎక్కువగా స్టోర్ అయి ఉంటది. దీనివల్ల రైతుకి ఏం లాస్ జరుగుతుందంటే, పురుగు పోవట్లేదు అని 2 సార్లు, 3 సార్లు, 4 సార్లు స్ప్రే చేయాల్సి వస్తుంది. బట్ మన అగ్రి 82 కలుపుకొని వాడటం వల్ల ఏం జరిగిద్దంటే, ఆకు పైన మన స్కిన్ మీద ఎలా అయితే స్వేద రంధ్రాలు ఉంటాయో, అలానే ఆకు పైన పత్ర రంధ్రాలని ఉంటాయి సార్. ఆ పత్ర రంధ్రాల ద్వారా ఏం జరుగుతదంటే, ఈ అగ్రి 82 యూజ్ చేస్తే కెమికల్స్‌లో మొత్తం స్ప్రెడ్డింగ్ లోపలికి పత్ర రంధ్రాల ద్వారా వేరు దాకా స్ప్రెడ్ అయ్యి మొక్క టాప్ టు బాటమ్ ఆ కెమికల్‌ని తీసుకునేలాగా ఉన్న పురుగు అనేది చాలా తొందరగా రిజాల్వ్ అయిపోయేలాగా సొల్యూషన్ ఇస్తది సార్. ఎందుకంటే మనం దీనివల్ల ఏం జరుగుతుందంటే బెనిఫిట్, మనం 4 సార్లు కొట్టే పురుగు మందుని 2 సార్లుతోనే కంట్రోల్ చేసుకోవచ్చు. అదొక అడ్వాంటేజ్. రెండోది, దీన్ని మనం పురుగు మందులతో కాకుండా కింద భూమిలో ఇచ్చేటప్పుడు మన కెమికల్స్‌తో కలిపి చల్లుకోవటం, వాడటం వల్ల ఏం జరిగిద్దంటే వాటర్ హోల్డింగ్ కెపాసిటీ అనేది కొంతవరకు పెంచుద్ది. ఒక 20% దాకా వాటర్ హోల్డింగ్ కెపాసిటీని పెంచిద్ది. రెండోది, మనం ఇచ్చిన కెమికల్స్ మొత్తాన్ని గమ్ లాగా అలానే హోల్డ్ చేసి పెట్టుకొని మొక్కకు కావాల్సినప్పుడల్లా అందిస్తా ఉండిద్ది. అదొక అడ్వాంటేజ్ సార్. స్ప్రెడర్ లాగా, యాక్టివేటర్ లాగా పనిచేస్తది సార్. ఇక్కడ మనకి ఇంకొక విషయం గుర్తుపెట్టుకోవాలి సార్. ఇక్కడ నానో టెక్నాలజీతో ఉన్న దాన్ని ఉన్న అగ్రి 82 భూమిలో కలపకూడదు. భూమిలో కలిపితే అది అంత ఎఫిషియెంట్ గా పనిచేయదు. బట్ ఇక్కడ మనం నార్మల్ అగ్రి 82ని పైన స్ప్రే చేయటం వల్ల కూడా అంతే ఎఫిషియెంట్ గా పనిచేయదు. అగ్రి 82 ఓల్డ్ వర్షన్ ఏమో భూమిలో ఉన్నప్పుడు కలుపుకొని దాంట్లో యూజ్ చేయాలి సార్. ఇక్కడ అగ్రి 82 నానో టెక్నాలజీ ఏమో మీరు స్ప్రే చేసే ప్రతి మందుకి మన వెస్టేజ్ ప్రొడక్ట్స్ తో అవ్వచ్చు, బయట ఉన్న కెమికల్ ప్రొడక్ట్స్ తో అవ్వచ్చు, మొత్తం తోటి కలుపుకొని యూజ్ చేసుకోవచ్చు. అదొకటి కొంచెం గుర్తుపెట్టుకోండి సార్. నెక్స్ట్, ఈ అగ్రి 82 ఏం చేస్తుందంటే, ఇప్పుడు మనం రైతులు ఎక్కువగా కెమికల్స్ అది తెస్తుంటారు కదా. కొన్ని కెమికల్స్ ఏమో ఆయిల్ లాగా దాంట్లో కరగకుండా పైనే తేలుతా ఉంటాయి. కొన్ని పౌడర్ లాగా పైనే తేలుతా ఉంటాయి. మొత్తం కరగకుండా ఒక స్టేజ్ వరకే ఉంటాయి. బట్ మనం ఇచ్చే అగ్రి 82 వల్ల అడ్వాంటేజ్ అంటే సార్, ఈ ఉన్న ప్రొడక్ట్ మొత్తాన్ని వాటర్ లో యూనిఫామ్ గా కలిసేలాగా చేసి మొక్కకి సమపాళ్లలో అందించడానికి యూజ్ అయ్యిద్ది. వేస్ట్ గా ఇచ్చిన కెమికల్ అనేది వేస్ట్ గా పోకుండా యూజ్ అవటానికి అగ్రి 82 అనేది బాగా బెనిఫిట్ అయ్యింది సార్. దీన్ని ఎలా యూజ్ చేసుకోవాలంటే, మనం ఫెర్టిలైజర్స్ తో యూజ్ చేసుకోవచ్చు, మనం భూమిలో వేసేటప్పుడు యూజ్ చేయొచ్చు. ఇట్లా అగ్రి ప్రొడక్ట్స్ ప్రతి దాంట్లో
ఒక ట్యాంక్ ఇప్పుడు మనం ఒక 20 లీటర్లు యూజ్ చేస్తే దాంట్లో 10 ml కలుపుకొని ఇవ్వాలి సార్. అట్లానే మనం కింద భూమిలో ఇచ్చేటప్పుడు అయితే ఒక కేజీకి 3 నుంచి 4 ml వరకు అగ్రియేటివ్ కలుపుకొని ఇస్తాము. రెండోది ఇరిగేషన్ అంటే డ్రిప్ ఇరిగేషన్ ఉంది కదా, డ్రిప్ ఇరిగేషన్ లో అయితే ఒక ఎకరాకు వచ్చి 200 ml వరకు ఇస్తాము. అది సార్ అగ్రి 82 గురించి. నెక్స్ట్ మనకున్న ది బెస్ట్ ప్రోడక్ట్ ఏంటంటే అగ్రి ఆక్వాజల్. అగ్రి ఆక్వాజల్ ఏం చేస్తుందంటే సార్, బాగా గమనించండి, వ్యవసాయంలో ఇంత వాటర్ యూజ్ చేసే పద్ధతి అనేది రోజు రోజుకి చేంజ్ అవుతా ఉంది. మన పూర్వీకులు స్టార్టింగ్ డేస్ లో ఈ కయ్యలు కట్టటాలు ఇలాంటి ఏం లేకుండా డైరెక్ట్ గా భూమికి వదిలేసేవాళ్ళు వాటర్. కొన్ని రోజుల తర్వాత ఏం జరిగిందంటే కయ్యలు కట్టి కయ్యల్లో వాటర్ వదిలేసేలాగా తీసుకొచ్చారు. కొన్ని రోజులు అది గడిచిపోయిన తర్వాత అలా కూడా వాటర్ సరిపోవట్లేదని ఒక ఎక్స్టెంట్ దాటిపోయిన తర్వాత స్ప్రింకర్లు యూజ్ చేశారు. స్ప్రింకర్లు యూజ్ చేసిన తర్వాత కూడా అవ్వట్లేదని డ్రిప్ ఇరిగేషన్ వచ్చింది. ఇప్పుడు డ్రిప్ ఇరిగేషన్ ని కూడా దాటుకొని ఒక ఎక్స్టెంట్ దాటి హైబ్రిడ్ మోడల్లో వచ్చింది సార్. దాన్నే అగ్రి ఆక్వాజల్ ప్రాసెస్ అంటారు. అదేం చేస్తుందంటే భూమిలో మన వాటర్ కెపాసిటీ అనేది 50% అనేది సేవ్ చేస్తుంది. మనం నార్మల్ గా ఒక పంట ఏదన్నా పండించేటప్పుడు 10 తళ్ళు మనం పంట వేస్తే 10 తళ్ళు వేస్తే పంట పండిద్ది అనుకుంటే 5 తళ్ళు వేస్తేనే పంట పండేలాగా భూమిలో వాటర్ కెపాసిటీ అనేది హోల్డ్ చేసి మొక్కకు అందించే దానికి అగ్రి ఆక్వాజల్ అనేది బెస్ట్ గా పనిచేస్తుంది సార్. ఇంకొకటి దీంట్లో ఉన్న ఇంకో బెనిఫిట్ ఏంటంటే మనం ఇచ్చే ఏదైతే రసాయన ఎరువులు ఉన్నాయో ఆ ఎరువుల్ని 40% అనేది సేవ్ చేస్తుంది. సేవ్ చేయటం వల్ల ఏమవుతుందంటే మొక్కకు కావాల్సినంత అందిస్తుంది. ఇంకొకటి మనం నార్మల్ గా వర్షం పడ్డప్పుడు అట్లా హోల్డ్ అయిపోతుంది కదా సార్, భూమిలో వెళ్ళిపోయే వాటర్ అనేది అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ 500 రెట్లు హోల్డింగ్ కెపాసిటీని పెంచిద్ది. నార్మల్ గా ఒక ఎకరాలో వర్షం పడ్డప్పుడు ఒక 100 ట్యాంకీలు నీరు స్టోర్ చేసుకునేది తర్వాత ఇంకా బయటికి వెళ్ళిపోతుంది అనుకుంటే 5000 ట్యాంకీల దాకా వాటర్ ని స్టోర్ చేసుకునే కెపాసిటీ ఈ అగ్రి ఆక్వాజల్కి ఉంటుంది సార్. అదొక బెనిఫిట్. ఇది ఎక్కువగా ఎందుకు మనం యూజ్ చేసుకుంటున్నాం అంటే దీని ప్రాముఖ్యత ఏంటంటే ఇప్పుడు స్టార్టింగ్ లో మనం భూమికి పంట వేసినప్పుడు వర్షం పడ్డప్పుడు మొక్కకు కావాల్సిన అందిస్తుంది. బట్ వింటర్ సీజన్ లో పర్లేదు, తర్వాత సమ్మర్ సీజన్కి వచ్చేసరికి భూమికి కావాల్సిన తేమను మనం అందించలేకపోతే పంట అనేది ఎండిపోతుంది. అంటే ఫెర్టిలైజర్స్ అన్ని అంటే రసాయనాలన్నీ భూమిలో ఉంటున్నాయి, బట్ ఆ రసాయనాలని మొక్కకు అందించాలంటే ఖచ్చితంగా మనకి ఇంధనంగా పనిచేసేది వాటర్. బట్ ఆ వాటరే లేకపోతే మొక్క అనేది ఎండిపోయింది. కానీ ఇక్కడ ఆక్వాజల్ యూజ్ చేయటం వల్ల ఏం బెనిఫిట్ జరుగుతుందంటే ఆ వాటర్ మొత్తాన్ని బబుల్ గా స్టోర్ చేసి పెట్టుకొని ఎప్పుడైతే వాటర్ అనేది బయట ఆగిపోయిద్దో అప్పుడు ఆ బబుల్ సిస్టమ్ నుంచి వాటర్ ని కొంచెం కొంచెంగా మొక్కకు అందించి మొక్క గ్రోత్ అవడానికి హెల్ప్ అయింది. అది ఆక్వాజల్ గురించి. ఇంకొకటి ఆక్వాజల్ ఇంకొక రకంగా ఎందుకు యూజ్ చేస్తారంటే మనకి ఎక్కువగా ఈ నేల కోత అని ఉంటారు. నేల కోత అంటే వర్షాలు పడ్డప్పుడు మట్టి ఎక్కువగా కొట్టుకొని పోయి సారవంతమైన మట్టి అంతా వెళ్ళిపోతా ఉండిద్ది. ఆక్వాజల్ యూజ్ చేయటం వల్ల ఏం బెనిఫిట్ జరిగిద్ది అంటే సార్, ఆ నేల కోత నుంచి కొంతవరకు భూమిని హోల్డ్ చేసి దాన్ని కొట్టుకుపోకుండా, అంటే ఆక్వాజల్ యూజ్ చేయటం వల్ల మన మట్టి అనేది బబుల్స్ గా ఏర్పడిపోయి ఒకదానికొకటి అటాచ్ అయి ఉంటది. బట్ మనం నార్మల్ గా యూజ్ చేసే ఫెర్టిలైజర్స్ ఈ రసాయనం వల్ల ఏంటంటే నేల అనేది పొడిగా ఒకదానికొకటి అటాచ్ అయ్యి ఉండకుండా ఫ్రీగా వెళ్ళిపోతుంది. అప్పుడు ఏంటంటే వర్షం పడ్డప్పుడు ఎక్కువగా కొట్టకపోయే స్కోప్ ఉంటుంది. బట్ ఆక్వాజల్ యూజ్ చేయటం వల్ల అది హోల్డ్ చేసి ఉంచి గట్టిగా పట్టి ఉంచిద్ది. దానివల్ల భూమి కోత అనేది ఒక 30 to 40% అనేది మనం హోల్డ్ చేసుకునే కెపాసిటీ ఉంది. ఇది ఆక్వాజల్ గురించి సార్. దీన్ని మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే సాయిల్ అప్లికేషన్ లో మాత్రమే యూజ్ చేయాలి సార్. దీన్ని స్ప్రేయింగ్ కి యూజ్ చేయరు. ఓన్లీ భూమిలో కలిపే దాంట్లో మాత్రమే అగ్రి ఆక్వాజల్ ఇస్తారు. ఎట్లా ఇస్తారంటే
మనం ఒక 3 సార్లు భూమిని కోతకి యూజ్ చేస్తే అంటే దున్నుతాం కదా సార్, గొర్రు తోలకం ఇలా 2 సార్లు దున్నిన తర్వాత 3వ గొర్రులో ఎప్పుడైతే మనం రసాయన ఎరువులు కలిపి వేసుకుంటామో వాటితో పాటు అగ్రి ఆక్వాజల్ కూడా కలిపి దాంట్లో చల్లేసుకోవచ్చు. చల్లేసుకొని గొర్రెతోలకం దున్నుకోవటం వల్ల ఏముందంటే భూమిలో కలిసిపోతుంది సార్. అగ్రి ఆక్వాజల్ ఎప్పుడు భూమి పైనే ఉంటే ఎలాంటి యూజ్ ఉండదు, ఖచ్చితంగా భూమి లోపలికి వెళ్తేనే యూజ్ ఉంటుంది. రెండోది, ప్లాంట్ బేస్డ్ క్రాప్స్ కి 40 నుంచి 80 గ్రాముల వరకు యూజ్ చేయొచ్చు సార్. అట్లా సంవత్సరానికి ఒక్కసారే యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మీరు కొన్ని ఏరియాల్లో సంవత్సరానికి 3 పంటలు కూడా పండిస్తుంటారు. 3 పంటలు పండించేటప్పుడు ప్రతి క్రాప్ కి మళ్ళీ వేయాలంటే వేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ ఇప్పుడు జూన్ లో అలా ఇస్తే నెక్స్ట్ జూన్ అంటే 1 ఇయర్ వరకు ఆ కెపాసిటీ అనేది హోల్డ్ అయి ఉంటుంది భూమిలోని. అదొక బెనిఫిట్ సార్. దీనివల్ల మనం మొక్కకి ప్లాంట్ బేస్డ్ వాటికి ఇచ్చిన ఇయర్కి ఒక్కసారే ఇస్తాం 40 నుంచి 80 గ్రాముల వరకు. అది ఆక్వాజల్ గురించి సార్. నెక్స్ట్ కమింగ్ ప్రొడక్ట్ వచ్చి అగ్రి గోల్డ్. అగ్రి గోల్డ్ ఏంటంటే సార్, ఉన్న 8 ప్రొడక్ట్ లో ది బెస్ట్ ప్రొడక్ట్ అని చెప్పొచ్చు సార్. ఎందుకంటే ఒక మనిషికి ఎలా అయితే న్యూట్రిన్స్ ఇవన్నీ అంది ప్రాపర్ గా ఎదుగుతాడో, అలాగే రెసిస్టెన్స్ పవర్ ఎలా అయితే మనం తీసుకునే ఆహారం అలవాట్ల వల్ల మన రెసిస్టెన్స్ పవర్ ఎలా అయితే ఎక్స్టెండ్ అవుతుందో, అలాగే అగ్రి గోల్డ్ కూడా మనం ఇచ్చే మొక్కకి ఇచ్చే ప్రతిసారి దాని యొక్క ఏమంటారు మెటబాలిక్ సిస్టమ్ అనేది మెరుగుపరుస్తుంది. అంటే దాని యొక్క గ్రోత్ అనేది స్టేబుల్ గా ఉంటుంది. ఇంకొకటి, మనం ఇచ్చే న్యూట్రిన్స్ అన్ని ప్రాపర్ గా అందటానికి అగ్రి గోల్డ్ అనేది బాగా హెల్ప్ అయింది సార్. సార్ మనం వెస్టేజ్ లో వచ్చే ఏ ప్రోడక్ట్ గ్రోత్ ప్రమోటర్ గా పనిచేస్తుంది, కానీ గ్రోత్ ని ఇంప్రూవ్ చేయడానికి దీంట్లో ఉన్న ప్రోడక్ట్ గ్రోత్ ఇవ్వదు సార్. దీంట్లో ఉన్న అగ్రి గోల్డ్ లో ఉన్న సబ్స్టైన్ ఏం చేస్తుందంటే, మనం ఇచ్చే బయట నుంచి ఇచ్చే కెమికల్స్ కావచ్చు, సేంద్రియ ఎరువు కావచ్చు, మొత్తాన్ని మొక్కకి ప్రాపర్ గా అందించి మొక్క ఒక్కొక్క సీజన్ లో ఒక్కొక్కలాగా దాని స్థిరత్వాన్ని కోల్పోతుంది. ఎట్లా అంటే ఒక్కసారిగా ఎండ నుంచి వర్షానికి వస్తే మొక్క అనేది సింక్ అవుతుంది. అక్కడ నుంచి చలి నుంచి మళ్ళీ ఎండ, ఇట్లా వచ్చినప్పుడు ఏంటంటే మొక్క యొక్క గుణం అనేది ఫ్లెక్సివేట్ అవుతూ ఉంటది. మీరు గమనించారో లేదో, కొంతమంది రైతులు గమనించవచ్చు, గమనించకపోవచ్చు. మీరు ఒక సీజన్ లో వేసిన పంట క్రాప్ ఎక్కువ వస్తుంది, ఒక సీజన్ లో వేసిన పంట క్రాప్ తక్కువ వస్తుంది. ఎందుకంటే సీజన్ కి వేరియేషన్ వస్తుంది. బట్ మనం అగ్రి గోల్డ్ ఇవ్వటం వల్ల ఏం జరిగిద్దంటే, ఏ సీజన్ లో ఇచ్చిన పంటకైనా ఒకేలా దిగుబడిని ఇవ్వటానికి అగ్రి గోల్డ్ అనేది యూజ్ అవుతుంది. ఇది బాగా హెల్ప్ అవుతుంది సార్. ఇది ఒక మేజర్ బెనిఫిట్ దీంట్లో. ఇంకొకటి, మన మొక్కలకి రెసిస్టెన్సీ పవర్ అనేది ఇంప్రూవ్ చేయటానికి, దాని యొక్క గ్రోత్ ని బిల్డ్ చేయటానికి అగ్రి గోల్డ్ అనేది బాగా హెల్ప్ అవుతుంది. ఇంకా పోతే ఆ డిసీజ్ నుంచి ప్లాంట్ ని కాపాడుకోవడానికి వాటికి ఎక్స్ట్రాడినరీగా పనిచేసే దాంట్లో గోల్డ్ అనేది నెంబర్ 1 ప్రొడక్ట్ సార్. ఈ గోల్డ్ ని ఎలా యూజ్ చేస్తారంటే, ఫ్లవర్స్ ఆ టైంలో ఫ్లవరింగ్ వచ్చే ముందు ప్రతి పంటకి 2 సార్లు యూజ్ చేస్తే చాలు సార్ గోల్డ్ అనేది. ఇంకొకటి, ఇది ఎలా యూజ్ చేస్తారంటే 1 లీటర్కి వచ్చి 1 నుంచి 2 గ్రాములు, అంటే ఒక 20 లీటర్ల ట్యాంక్ మనం స్ప్రే చేస్తుంటే 20 నుంచి 40 గ్రాముల వరకు మనం ఇవ్వచ్చు. అదొకటి. పోతే దీన్ని భూమిలో కూడా, అంటే స్టార్టింగ్ లో మనం ఎప్పుడైతే ఎరువులు రసాయన ఎరువులు కలుపుకుంటామో వాటితో పాటు భూమిలో కూడా ఇవ్వచ్చు. భూమిలో ఇచ్చేటప్పుడు ఎలా ఇస్తామంటే 200 గ్రాముల వరకు 1 ఎకరాకి ఇవ్వచ్చు. ఇంకొకటి, డ్రిప్ ఇరిగేషన్ లో కూడా ఇవ్వచ్చు. సేమ్ అది కూడా 100 నుంచి 200 గ్రాముల వరకు 1 ఎకరాకి ఇస్తాము. ఇది అగ్రి గోల్డ్ గురించి సార్. ఇంకొక ప్రోడక్ట్ వచ్చి అగ్రి నానోటెక్. అగ్రి నానోటెక్ ఏంటంటే, ఇప్పుడు నార్మల్ గా మనం ఇచ్చే పోషకాలని నానో టెక్నాలజీ యూజ్ చేసి
తక్కువ అంటే తక్కువ సైజులో ఎక్కువ పోషకాలు ఉండేలా. అంటే మీకు ఫర్ ఎగ్జాంపుల్ మీరు బాగా గమనిస్తే ఒకప్పుడు మనం ఏదన్నా మూవీ అలా చూడాలంటే పెద్ద టీవీల్లో పెద్ద బాక్సులు పెట్టుకొని పెద్ద అదేంటి క్యాసెట్లు అలా యూజ్ చేసేవాళ్ళని. తర్వాత కాలం చేంజ్ అయ్యే కొంది చిన్న క్యాసెట్స్ వచ్చినాయి. తర్వాత చిప్స్ అంటే మన పెన్ డ్రైవ్స్ వచ్చినాయి. అట్లా సైజ్ ఎలా అయితే పెరుగుతుంది, సైజ్ పెరుగుతుంది, బట్ దాంట్లో ఉండే క్వాంటిటీ అనేది ఇంక్రీజ్ అవుతుంది. అలాగే ఈ నానో టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే, మనం ఇప్పుడు ఒక 100 కేజీలు యూరియాని ఇస్తున్నాం అనుకో, 100 కేజీలు యూరియాలో ఎంత అయితే కెపాసిటీ ఉంటుందో అంతే కెపాసిటీ ఒక 500 ml నానో యూరియాలో కూడా ఉంటుంది. సేమ్ దాన్నే దీంట్లోకి కంప్రెస్ చేసి మనకు అందిస్తున్నారు. ఈ నానో ఈ నానో టెక్నాలజీ వల్ల యూజ్ ఏంటంటే, మనం అగ్రి నానోటెక్ దేనికి ఉపయోగపడుతుంది అంటే, మనం నార్మల్ గా ఇచ్చే బయట ఇచ్చే రసాయన ఎరువుల్లో ఓన్లీ 3 రకాల పోషకాలను అందిస్తున్నాం. అంటే డిఏపి, పొటాషు, యూరియా, ఈ 3 అందిస్తున్నాం. బట్ ఒక మొక్క గ్రోత్ అవ్వాలన్నా, క్వాలిటీ ఫుడ్ రావాలన్నా, దాని తగ్గ పోషకాలు అందాలన్నా దానికి 16 నుంచి 17 రకాల ప్రోటీన్స్ అందితేనే ఆ మొక్క క్వాలిటీగా గ్రోత్ అవుతుంది, మనకి హెల్దీ సీడ్ అనేది ఇస్తుంది, హెల్దీ ఫుడ్ అనేది తయారు చేసుకుంటుంది. అందుకు మన వెస్టేజ్ అగ్రి నానోటెక్ లో ఏముంటదంటే 12 నుంచి 13 రకాల ప్రోటీన్స్ ఉంటాయి. అంటే జింకు, కాపరు, బోరాను, మెగ్నీషియం, కాల్షియం, పెరాను, ఇలా ఇలా మనకి 12-13 రకాల పోషకాలని ఈ న్యూట్రియన్స్ మొత్తాన్ని ఏం చేస్తున్నారంటే నానో టెక్నాలజీ యూజ్ చేసి నానోటెక్ ద్వారా అందిస్తున్నారు. ఇది మొక్కకి ఏం చేస్తుంది అంటే ఆ 3 పోషకాలతో పాటు ఇవి కూడా యాడ్ అవటం వల్ల గ్రోత్ అనేది ఎక్కువ వస్తుంది. రెండోది, ఎప్పుడైతే మనం అవి మొక్కకు అందిస్తామో, బాగా గమనించండి సార్, ఎప్పుడైతే మనం హెల్దీ ఫుడ్ తీసుకుంటామో, హెల్దీ ప్రోటీన్స్ ఒక మనిషి బాడీకి వెళ్తాయో అప్పుడే మనిషికి ఎలాంటి జబ్బు రాదు, హెల్దీ లైఫ్ లీడ్ చేస్తారు, హెల్దీ ఫుడ్ తీసుకుంటే స్ట్రాంగ్ గా ఉంటారు. అలానే మనం ఎప్పుడైతే నానోటెక్ యూజ్ చేసి మనం హెల్దీ ప్రోటీన్స్ అనేవి మనకు కావాల్సిన 16-17 రకాల పోషకాలని మనం మొక్కకు అందించామో అప్పుడు అది పంట దిగుబడి ఎక్కువ రావటానికి, క్వాలిటీ ఫుడ్ రావటానికి, సైజ్ ఎక్కువ రావటానికి, పోతే కలరు అంటే దాన్ని ఏమంటారంటే హెల్దీ సీడ్ అంటే పోషకాలన్నీ దాంట్లో పొందుపరిచి రావటానికి చాలా హెల్ప్ అవుతుంది. ఎట్లా అంటే మనం ఇప్పుడు టమోటా, ఇప్పుడు ఏదన్నా మిర్చి అలా ఇస్తే దాంట్లో మనం నార్మల్ గా కెమికల్ వాడినప్పుడు జస్ట్ పంట దిగుబడి వస్తుంది, బట్ దాంట్లో మనకు కావాల్సిన పోషకాలు ఏవి యాడ్ అవ్వట్లేదు. బట్ నానో టెక్ యూజ్ చేయటం వల్ల ఏం జరుగుతుందంటే ఒక మనిషికి కావాల్సిన పోషకాలు ఏవైతే ఉన్నాయో అవి ఆ ఆహారంలో ప్రిపేర్ చేసుకొని మొక్క దానికి అందించడం వల్ల క్వాలిటీ ఫుడ్ అనేది ప్రిపేర్ అయ్యి బయటకు వస్తుంది. అది మేజర్ అడ్వాంటేజ్ సార్ నానోటెక్ వల్ల. అదొకటి. నెక్స్ట్ ఈ నానోటెక్ ఎలా అంటే భూమిలో ఇవ్వచ్చు. భూమిలో ఇచ్చేటప్పుడు 1 ఎకరాకి 1/2 kg దాకా ఇవ్వచ్చు సార్ మనం. లేదు మనం స్ప్రేయింగ్ చేస్తామంటే 20 to 40 grams, 1 లీటర్కి వచ్చి 2 grams, అంటే ఒక 20 లీటర్ ట్యాంక్ ఉంటే 40 grams వరకు యూజ్ చేయొచ్చు. అది సార్. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే ఇప్పుడు దాకా మనం యూజ్ చేసిన వాటి వల్ల భూమిలో చాలా రకాల ఫంగస్ రిలేటెడ్ బ్యాక్టీరియా, కొన్ని రకాల పురుగులు, ఇవన్నీ అనేది ప్రిపేర్ అయి ఉన్నాయి. బట్ దానికి మనం ఏంటంటే సాయిల్ అప్లికేషన్ లో కానీ ఎలాంటి ట్రీట్మెంట్ చేయకపోవటం వల్ల ఏంటంటే ఎక్కువగా తెగులు రావడానికి ఛాన్స్ ఉన్నాయి. బట్ ఈ అగ్రి ప్రొటెక్ట్ ఎందుకు తీసుకొచ్చారంటే ఇది మన పంటని ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. ఎట్లా అంటే నా తెగుళ్ళు అనేవి 3-4 రకాలు ఉంటాయి సార్. ఆ తెగుళ్ళు అంటే వేరు తెగులు, ఆకు తెగులు, కాండం తెగులు, ఇలా వచ్చే తెగుళ్ళను అనేది నివారించడానికి
ఆ తెగులు రాకుండా ఆ మొక్క యొక్క కెపాసిటీని పెంచడానికి అగ్రి ప్రొటెక్ట్ అనేది యూజ్ అవుతుంది. ఇది ఓన్లీ తెగుల్ని గ్రోత్ చేయడానికి మాత్రమే, తెగుళ్ళ నుంచి నివారించడానికి మాత్రమే అగ్రి ప్రొటెక్ట్ యూజ్ అవుతుంది సార్. ఎలాంటి గ్రోత్ ప్రమోటర్ గా యూజ్ అవ్వదు. ఇది వరి పంటలో అలా యూజ్ చేసినప్పుడు అగ్గి తెగులు, ఈ ఆకు మచ్చ తెగులు ఇలాంటి వాటికి యూజ్ అవుతుంది. పోతే మనం మిగతా ఈ షుగర్ కేన్ కి వీటికి యూజ్ చేస్తాం కదా, వాటికి యూజ్ చేసినప్పుడు మన చెరుకు గడ అనేది పైకి బాగా కనపడుద్ది, బట్ లోపల అనేది ఎర్రగా పుచ్చులాగా వచ్చింది. అది ఒక తెగులు అనమాట. అలాంటి తెగుల్ని నివారించడానికి మనం భూమిలో సాయిల్ అప్లికేషన్ లో అయినా ఇవ్వచ్చు. నెక్స్ట్ స్ప్రేయింగ్ లో అయినా ఇవ్వచ్చు. సాయిల్ అప్లికేషన్ లో ఇచ్చినప్పుడు ఏమైందంటే ముందుగా పంట తెగులు రాకుండా ఆ వ్యాధి నిరోధక శక్తిని అనేది ఎక్స్టెండ్ చేస్తుంది. రెండు, మనం వన్స్ స్ప్రేయింగ్ టైంలో ఇచ్చేటప్పుడు ఎలా అంటే తెగులు వచ్చిన తర్వాత ఇవ్వాలనుకుంటే 20 నుంచి 40 గ్రామ్స్ దాకా ఇస్తాం సార్. తెగులు రాకుండా అయితే 20 గ్రామ్స్ వరకు ఇవ్వచ్చు. ఇది అగ్రి ప్రొటెక్ట్ సార్. ఇంకా మిర్చి మీద అయినా ఇట్లా మనం మినుము ఇలా ప్రతి దాంట్లో మనకు ఆకు తెగులు ఇలాంటి రాకుండా ముందస్తుగా ఇవ్వటానికి మనం అది యూజ్ చేస్తాం ప్రొటెక్ట్. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ వచ్చి అగ్రి మాస్ సార్. అగ్రి మాస్ ఎందుకంటే ఇప్పుడు సీజన్ బేస్ చేసుకొని మనకి అంటే వాతావరణంలో మార్పులు జరిగినప్పుడల్లా మనకి ఫ్లవరింగ్ అనేది డ్రాప్ అవుతూ ఉంటుంది. మనకి నార్మల్ గానే మన ఒక చెట్టుకి పూసిన పూత మొత్తం కాయ అయితే దిగుబడి అల్టిమేట్ గా వస్తుంది. బట్ మనకి 30 to 40% మాత్రమే పూత అనేది పిండిగా మారి కాయగా మన చేతికి వస్తుంది. బట్ ఇక్కడ మనం అగ్రి మాస్, మన వెస్టేజ్ లో ఉన్న అగ్రి మాస్ వాడటం వల్ల ఏం జరుగుతుందంటే సార్, ఈ ఉన్న పూత ఎక్కువగా అంటే 60 to 80% వరకు పిండిగా మారటానికి ఈ అగ్రి మాస్ అనేది హెల్ప్ అవుతుంది. ఇంకొకటి, ఆ పిండి అనేది క్వాలిటీగా గ్రోత్ అవటానికి, ఉన్న పోషకాలన్నీ తీసుకొని హెల్దీగా పెరగటానికి, మంచి క్వాలిటీ సైజ్ రావటానికి, క్వాలిటీ షేప్ రావటానికి వీటన్నిటికీ అగ్రి మాస్ అనేది యూజ్ అవుతుంది. ఇది మనకి అన్ని ఫ్రూట్స్ కి, వెజిటబుల్స్ కి, ఫ్రూట్స్ కి, ఫ్లవర్స్ కి, ఇంకా పోతే సీడ్ క్రాప్స్ ఉంటాయి కదా, ఈ మొక్కజొన్న ఇలా ప్రతి దాంట్లో యూజ్ చేయొచ్చు సార్. మన వరిలో కూడా యూజ్ చేయొచ్చు. వరిలో ఏ టైంలో యూజ్ చేస్తామంటే అంటే పాల పొంగు అంటారు కదా సార్, అంటే అప్పుడే కంకి రావటానికి రెడీగా ఉన్న టైంలో అగ్రి మాస్ అనేది యూజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ చేసుకోవచ్చు అంటే ఒక లీటర్కి వచ్చి 2 ml అట్లా ఇవ్వచ్చు. అంటే ఒక ట్యాంకీకి వచ్చి 20 ml దాకా మనం అగ్రి మాస్ అనేది ఇచ్చుకోవచ్చు సార్. పోతే నెక్స్ట్ అగ్రి మాస్ ఓకే క్లియర్. ఇప్పుడు మీకు డిస్ప్లే చూపిస్తే బెటర్ సార్. ఇది అంటే ఏ ప్రొడక్ట్స్ ఏ టైంలో యూజ్ చేయాలి. ఒక్క నిమిషం సార్, షేర్ చేస్తాను. You will have access to information that will be. ఓకేనా? డిస్టర్బ్ నేను ఎస్ ప్రసాద్. ఎస్ సార్. ఓకే, చూడండి సార్. ఇక్కడ మనం ఏ టైంలో ఎలా యూజ్ చేయాలి అనేది కూడా ఇక్కడ డిస్ప్లేలో కనపడుతుంది. చూడండి ఒకసారి. స్టార్టింగ్ లో ల్యాండ్ ప్రిపరేషన్ కి వచ్చేసరికి అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్, అగ్రి ప్రొటెక్ట్, అగ్రి ఆక్వాజల్, అగ్రి 82. అగ్రి హ్యూమిక్ గ్రాన్యువల్స్ వచ్చేసరికి 5 to 8 kgs వరకు ఇస్తాము. అగ్రి ప్రొటెక్ట్ వచ్చేసరికి 1/2 kg నుంచి 1 kg వరకు ఇస్తాము. అగ్రి ఆక్వాజల్లు 1 kg నుంచి 2 kgల వరకు ఇవ్వచ్చు. అగ్రి 82 160 ml 1 ఎకరాకి. అది స్టార్టింగ్ మనం ఎప్పుడైతే ల్యాండ్ ప్రిపరేషన్ చేస్తామో ఆ టైంలో సార్, అంటే లాస్ట్ దుక్కిలో
మళ్ళీ క్లోజ్ అయిపోతున్నట్టు. ఓకే. సరే లీవ్ ఇట్ ప్రసాద్, కంటిన్యూ ఓకే. చేయండి. ఓకే. ఇవి సార్ మనం అగ్రిలో ఉన్న 8 ప్రొడక్ట్స్ గురించి డిస్కస్ చేసుకున్నవి. దీంట్లో ఉన్న ప్రతి ప్రొడక్ట్ మొక్కకి హెల్దీ ఫుడ్ ని అందించడానికి, గ్రోత్ పెంచడానికి, భూమిని నిస్సారవంతం నుంచి సారవంతంగా మార్చడానికి, నెక్స్ట్ జనరేషన్ కి మంచి క్వాలిటీ ఫుడ్ అందించడానికి, క్వాలిటీ అయిన సారవంతమైన భూమిని మన నెక్స్ట్ జనరేషన్ కి ఇవ్వడానికి వెస్టేజీ మన కోసం దేవుళ్ళలాగా గౌతమ్ బాలి సారు మనకి ఈ ప్రొడక్ట్స్ అందిస్తున్నారు సార్. దీంట్లో జస్ట్ బిజినెస్ పరంగా చూడటం కాదు సార్, ఇది నెక్స్ట్ జనరేషన్స్ కి మనం మంచి దాన్ని ఏమంటారు ఫుడ్ ని అందించడానికి, మన భావితరాలకు మంచి లైఫ్ లీడ్ చేయడానికి ఈ కంపెనీలో ఉన్న ప్రతి ప్రొడక్ట్ హెల్ప్ అవుతుందని నేను భావిస్తున్నాను సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. సురేష్ సార్. థ్యాంక్ యూ ప్రసాద్ సార్, థ్యాంక్ యూ. సో చాలా బాగా వచ్చింది. స్క్రీన్ వచ్చింటే ఇంకా బాగుండేది విజిబుల్ గా. ఓకే, అంటే టెక్నికల్ ఇష్యూ ఏ ప్రొడక్ట్స్ ఎప్పుడు వాడాలి అనేది స్క్రీన్ అయితే మిగతా వాళ్ళు నోట్ చేసుకోవడానికి కూడా ఈజీగా ఉంటది. అవును, విజిబుల్ గా ఉండేది. ఓకే, దట్స్ టెక్నికల్ ప్రాబ్లం, మనకి ఏం ఏదో చేయలేము. లీవ్ ఇట్ issue. సార్. ఓకే. యూ ట్రైడ్ యువర్ బెస్ట్, చాలా బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ లీడర్స్. ఇక్కడ వెస్టేజ్ లో ప్రొడక్ట్స్ మనం నిన్న సప్లిమెంట్స్ గురించి రవి సార్ ఎక్సలెంట్ గా చెప్పారు. సప్లిమెంట్స్ అనేవి శరీరానికి కావాల్సిన పోషకాలు ఏవైతే మనం మిస్ అవుతున్నామో అవే పోషకాలని మనం ఫుడ్ లో అందించలేకపోతున్నాం కాబట్టి వీళ్ళు సప్లిమెంట్స్ రూపంలో ఇస్తున్నారు. అవి వాడటం వల్ల మన శరీరానికి పోషకాలు అంది కొత్త జబ్బులు రాకుండా ఉంటాయి, ఉన్న జబ్బులు స్లోగా తగ్గుతాయి. అది వెస్టేజ్ లో సప్లిమెంట్స్ యొక్క ప్రాధాన్యత. అలాగే ఈరోజు ప్రసాద్ సార్ చెప్పిన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ మన శరీరానికి ఏ విధంగా అయితే పోషకాలు కావాలో, రైట్, అలాగే భూమికి కూడా కొన్ని రకాల పోషకాలు కావాలి. అవి ఎప్పుడైతే మన పూర్వీకులు రెగ్యులర్ గా పశు సంపద ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దెబ్బలో ఎరువు ఇవన్నీ ఎరువులు తోలుకొని పండించుకున్నప్పుడు పొలానికి కావాల్సిన పోషకాలన్నీ సహజంగా అంది మనం తినే ఫుడ్ లో కూడా ఆ పోషకాలన్నీ ఉండేవి. ప్లీజ్ ఒకసారి మ్యూట్ చేయండి దినేష్ సార్. పోషకాలన్నీ సమృద్ధిగా ఉండేవి. సో ఇప్పుడు ఏం జరుగుతుందంటే మోతాదుకు మించి పురుగు మందులు వాడటం వల్ల పంట ఎక్కువగా రావాలంటే ఎక్కువగా పురుగు మందులు కొట్టాలేమో అన్న విధానంలో రైతులు ఎక్కువగా వాడటం వల్ల, రైట్, భూమి తన సారాన్ని, తన సహసిద్ధమైన పోషకాలను కోల్పోయి, తన సారాన్ని కోల్పోయి ప్రమాదంలో ఆల్రెడీ పడింది. ఇంకా ఫ్యూచర్ చాలా దారుణంగా ఉండబోతుంది. సో వెస్టేజ్ లో అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ ఎందుకు తీసుకొని వచ్చారయ్యా అంటే ప్రసాద్ సార్ చెప్పింది, మళ్ళీ భూమిని తన సహజ స్థితిలోకి తీసుకెళ్ళటానికి ఈ 8 ప్రొడక్ట్స్ కూడా 100% హెల్ప్ అవుతాయి. మళ్ళీ చెప్తాను, ఈ వెస్టేజ్ లో ఎందుకు వాడాలి సార్ అంటే భూమి తన సహజ స్థితిని తీసుకెళ్ళడానికి ఈ ప్రొడక్ట్స్ వాడాలి. చాలా మంది ఫస్ట్ టైం దిగుబడి ఎక్కువగా రావట్లేదు సార్, దిగుబడి కోసం. ఓకే, దిగుబడి వస్తుంది సార్, గ్రాడ్యువల్ గా తన సహజ స్థితికి దాన్ని తీసుకొని వస్తే, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి, ఒక అతను వైన్ కంటే ముందుకు అలవాటు పడు, మనం చిన్నగా ఏం చేస్తామంటే అతను ఎక్కువగా తాగేదాన్ని డోస్ తగ్గించి ఒక రోజు, ఇంకొంచెం డోస్ తగ్గించి ఇంకొక రోజు, ఇంకొంచెం డోస్ తగ్గించి ఇంకొక రోజు, ఈ విధంగా డోస్ తగ్గించుకుంటూ వస్తే ఒక నెల కల్లా ముందు వదిలేసే పరిస్థితికి వచ్చినా కానీ అతనికి ఏం కాదు. అలాగే ఇక్కడ మనం ఆల్రెడీ పురుగు మందులకు అలవాటు పడిపోయింది కాబట్టి ఒకేసారి మనం పూర్తిగా ఆపకుండా, అందుకే ప్రసాద్ సార్ చెప్పారు 25% ఆపి ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్ 50%, ఇట్లాగా రెగ్యులర్ గా వాడుకునే తగ్గించుకుంటూ ఈ ప్రొడక్ట్స్ క్వాంటిటీ పెంచుకోవటం వల్ల ఏమవుద్దంటే భూమి తన సహజ స్థితికి వచ్చింది. ఇందాక ప్రసాద్ సార్ చెప్పిన దాంట్లో కీలకమైన పాయింట్ లీడర్స్, నెక్స్ట్ ఎంతున్నా మన బిడ్డలకి డబ్బు తినరు, బంగారం తినలేరు, ప్లాట్లు తినలేరు. యుఎస్ లో ఉన్నా, కెనడాలో ఉన్నా,
కాకినాడలో ఉన్న వాళ్ళు తినాల్సింది అన్నం, కూరగాయలు. ఓకేనా? అవి పండించే భూమి సరిగ్గా లేకపోతే ఘోరమైన విషయం చూడండి సార్. ఈ రోజు రైస్ ఎక్కడి నుంచి వస్తుంది తెలుసు సార్ మనకి? పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి ఈ 2 డిస్ట్రిక్ట్లోనే మొత్తం పోషిస్తుంది. ఎక్కువగా మెజారిటీ పోషిస్తుంది ఆ డిస్ట్రిక్ట్స్ లో. నువ్వు తినే టమోటా చిత్తూరు నుంచి వస్తుంది. పండించే మిర్చి ఎక్కడి నుంచి వస్తుందో తెలవట్లేదు. మన ఊర్లో మన ఆరోగ్యం మన ఊరి పొలిమేరలు దాటిపోయేది కాదు గతం. ఇప్పుడు నువ్వు తినే నీ కడుపులోకి పోయే ఏ ఫుడ్ కూడా ఏది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియదు. దానివల్లే హాస్పిటల్స్ ఎక్కువగా పెరిగిపోయినాయి. నీ గడపలో నీ పొలిమేరలో ఉన్న ఆరోగ్యాన్ని తీసుకెళ్లి వదిలేసి కంప్లీట్ గా ఎక్కడెక్కడి నుంచి తెచ్చుకొని తింటున్నాం. సో ఈ దుస్థితి వచ్చింది. దీన్ని మళ్ళీ వెనక్కి తీసుకురావాలంటే జనాలకి అవగాహన కలిగించి, డబ్బుల కోసం కాదు సార్. డబ్బులు వస్తాయి ఆటోమేటిక్ గా. జనాల కాడికి వెళ్ళినప్పుడు యాజ్ ఎ లీడర్స్ గా మనం చేయాల్సింది ఏంటంటే ఈ ఈ ఈ జరుగుతున్న నష్టాన్ని వివరించి అట్లీస్ట్ 1 ఎకరానికి 1/2 ఎకరానికి మీరు కూరగాయలు పండిస్తున్నారా, మీరు రైస్ పండిస్తున్నారా, 1 ఎకరానికి 1/2 ఎకరాకి ఇవి వాడుకోండి. రైట్? మీరు తినే తిండి కన్నా ఇవి వాడుకోండి. రైట్? మీ ఇంట్లో వాళ్ళ ఆరోగ్యం మీరు కాపాడుకోండి. ఈ పరిస్థితి వివరిస్తే చాలా మందిలో అవగాహన అనేది వస్తుంది. ఓకేనా? అవగాహన తీసుకురావాలి సార్. అది మన బాధ్యత. ఓకేనా? థ్యాంక్ యూ ప్రసాద్ సార్. వన్స్ అగైన్ మనకి టీమ్ లో అదృష్టం ఏంటంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు, ఫార్మర్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఉన్నారు. నిన్న ఆనంద్ సార్ వాళ్ళు అది కవర్ చేశారు, రవి సార్, ఈ రోజు ప్రసాద్ సార్. ఇది సో లక్కీ కొండేపి టీమ్ హ్యావ్ ఆల్ కైండ్స్ ఆఫ్ లీడర్స్. యా, సో కొన్ని క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్. దానికి వెళ్లే ముందు ఈ అగ్రికల్చర్ లో ఏ ప్రొడక్ట్లు అయితే రిజల్ట్, ఇందాక హరి సార్ ఒక వీడియో పెట్టారు, నిన్న విజయ్ సార్ ఒక వీడియో పెట్టారు, మాలాదర్ సార్ కొన్ని చెప్పారు. ఒక 3-4 టెస్టిమోనియల్స్ స్పీడ్ గా, ఎందుకంటే అగ్రి సీజన్ వాడిచ్చే ఉన్నారు, ఆల్రెడీ వాడిచ్చున్నారు. రిజల్ట్ ఏమొచ్చిందో కొంచెం స్పీడ్ గా సార్. హరి సార్ ఒకసారి అన్మ్యూట్ చేసుకోండి. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. అగ్రికల్చర్ ఫీల్డ్ అంతా మా మేడం గారు Very good చూస్తున్నారు. morning. ఒక నిమిషం సార్ ఇస్తున్నా. ఓకే 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 గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు మా అమ్మ మార్నింగ్ అమ్మా. సార్ అమ్మా మేము ఏ పంటకు వచ్చేసి వాడిచ్చారమ్మా? అది ఏ పంటది? సార్ ఈత మొక్కలా సార్? ఈత మొక్కల్లో శాన దుంపలకి వాడతామంటే వాడిచ్చాం సార్. ఏం భూమిలో వాడిచ్చారు? చెప్తున్నాను సార్. అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు సార్ ఎకరాకి. ఓకే. 1 ఎకరాకి అగ్రి ఎప్పుడు ప్రొటెక్ట్ 1/4 వేపించారమ్మా? కేజీ ప్యాకెట్. సార్ సెప్టెంబర్ ఇవన్నీ కూడా యూరియాలో కల్పించారా? ఏం లేదు సార్. వాళ్ళు ఏంటంటే భూమిలో మేము ఎప్పుడు కూడా బలం ఉందనేది వాడలేదు, మేము ఇసుకలో కలిపి వేసుకుంటాము అని అన్నారు సార్. సూపర్. ఇసుకలో కలిపి వేపించాము. అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు, 1/4 కేజీ ఏమో ప్రొటెక్ట్, ఒక 150 గ్రాములు అగ్రి 82 కలిపించాం సార్. ఓకే. కలిపించి ఈ 3 కలిపి భూమిలో విడిగా ఇసుకతో చల్లారు. ఇసుకలో కలిపి వేసుకున్న తర్వాత ఒకసారి ట్రాక్టర్తో దున్నేసి సార్లు కొట్టిన తర్వాత 3 days కి ఇత్తనాలు వేశారు సార్ భూమిలో. వేసిన ఓకే. తర్వాత ఈ వేసిన 3 మ్యాక్సిమం days అది తర్వాత విత్తనాలు ఎదబెట్టారు. ఎదబెట్టారు సార్. అట్లాగే చెప్పాం సార్ మేము. 3 days తర్వాతే వాళ్ళు పెట్టారు. పెట్టిన తర్వాత 40 days కి, మామూలుగా అయితే 40 days కి మొక్క రావడం అనేది కొంచెం స్టార్ట్ అయ్యిద్దంట మ్యాక్సిమం. ఓకే. మనకి 30 days కే దగ్గరగా ఒక 2 అంగుళాల మొక్క, అంటే ఒక జాన మొక్క వచ్చేసింది సార్. మొత్తం పూర్తిగా వచ్చేసింది మొక్క అనేది. సూపర్ సూపర్ సూపర్. యా యా. ఎక్కడ ఆగలేదు. నెలకల్లా అదేంటంటే మొక్క అంతా ఒక జాన పొడవున అంతా ఒకే లెవెల్లో వచ్చేసింది. సూపర్ అమ్మా. తర్వాత సూపర్ సూపర్. తర్వాత ఒక నెలకి మళ్ళీ వాడిచ్చాం సార్. మనం ఏం వాడిచ్చామంటే అగ్రి గ్రాన్యువల్స్ 5 కేజీలు వాళ్ళు వేసుకునేవి ఎకరాకి కట్టేస్తారంట సార్. కట్ట లెక్కన 2 కట్టలేస్తారంట. మనం ఏం చేసామంటే సార్, దాంట్లో 30 కేజీలు యూరియా గట్టి సత్తువ ఏమో తెచ్చుకుంటారంట సార్. దాంతో పాటు ఒక 15 కేజీలు వేయించాము. గట్టి సత్తువ, యూరియా, మన 5 కేజీలు అగ్రి గ్రాన్యువల్స్, ఈ 3 కలిపిచ్చి మళ్ళీ ఒకసారి కలుపు తీసిన తర్వాత వాడిచ్చాం సార్. అప్పుడు ఇప్పుడు వేసిన తర్వాత బాగా వచ్చింది సార్. దాని పక్కన ఇవి వాడకుండా ఉండే పొలం కూడా ఉంది సార్. వాళ్ళు ఏం చేశారంటే తీసాం సార్. అది కూడా వీడియో ఉంది. అంటే 2 కలిపి తీసాం. ఆ చేను దగ్గర నుంచి ఈ చేను వరకు తీసాం.
ఒక్క నిమిషం మేడం, స్క్రీన్ మీద ఫోటో వచ్చింది చూడండి సార్, షేర్ చేశాను. ఫోటో వచ్చిందా? వచ్చిందండి. ఫోటో వచ్చింది. అదే పంట. వాడని పొలం గురించి కూడా పక్కన పెడితే బాగుంది. ఉంది సార్, ఉమ్. వాడని పొలం వీడియో ఉంది, అది కూడా పంపిస్తారు సారు. ఓకే ఆ ఓకే, విధంగా తర్వాత వేసిన గ్రూప్ లో తర్వాత పెట్టండి. సార్ ఇప్పుడు ఆ విధంగా చేసిన తర్వాత ఈ నెలకే వాళ్ళు 3 సార్లు వాడారు సార్. మొత్తం 6 కట్టలు సత్తవ జల్లారంట. ఓకే వాడని వాళ్ళు మన అగ్రి ప్రోడక్ట్ వాడని వాళ్ళు 6 కట్టల సత్తవ జల్లారు. మన వాళ్ళు మాత్రం ఓకే. ఇప్పటి వరకు 2 కట్టలు మాత్రమే వాడారు, మన అగ్రి సూపర్. ప్రోడక్ట్ ఓకే తో కలిపి. 6 కట్టలు వాడిన వాళ్ళు చేను హైట్ వచ్చింది కానీ ఎక్కడ తెగుళ్ళు అయితే ఆగలేదు. హైట్ వచ్చింది. ఇప్పుడు మన పొలం ఏందంటే దాంతో పాటు కొంచెం హైట్ 1 అంగుళాలు 2 అంగుళాలు హైట్ తగ్గినా గానీ చాలా ఆరోగ్యంగా ఉంది సార్. ఎలాంటి తెగులు గానీ అలాంటివి ఏమి లేవు. వాళ్ళయి మాత్రం పూర్తిగా తెగులు పడిపోయింది సార్. దాన్ని ఆపడానికి గూడా వాళ్ళకి కష్టమైపోయింది. వాళ్ళతో గూడా మాట్లాడాం సార్. మాట్లాడి ఓకే ఈ ఓకే చేనుకి చేనుకి ఏంటి తేడా, మీరేం వాడారని మా ముందలే వాళ్ళని గూడా పిలిపిచ్చి మాట్లాడాము. ఓకే మాట్లాడిన ఓకే తర్వాత ఓకే ఇప్పుడు దీన్ని కంట్రోల్ చేయడానికి ఏంటి అని అడిగితే, ఇప్పుడు చెయ్యొచ్చు. కానీ ఇంతకుముందు వాడుంటే కొంచెం బాగుండేదన్నాం. ఇప్పుడు కూడా వాళ్ళకి సజెస్ట్ చేయడం అయ్యింది సార్. తర్వాత అది ఓకే దాని రిజల్ట్ ఎలా ఉందనేది చూడాలి. మధ్యలో ఇచ్చాం కాబట్టి. ఓకే. గుడ్ జాబ్ అంటే మేడం, గుడ్ జాబ్. ఇది యా మాక్సిమం 6 కట్టలు అంటే వాళ్ళకి ఒక కట్టొచ్చి రూ. 1000 పైనే చెప్తున్నారు సార్. ఏ కట్ట చెప్పినా గానీ 1300, బలానికి 1200 బలం మందులు అట్లా చెప్తున్నారు. మన ఏందంటే 2 కట్టలంటే కనీసం రూ. 2000 తోటి వీళ్ళు బయటపడినారు. వాళ్ళొచ్చేసి మొత్తం 6000 పైనే పెట్టినారు. సూపర్ మన సూపర్ మేడం. ఇప్పుడు ఏదో హ్మ్. 6 ఎకరాలు ఆర్డర్ వచ్చిందని చెప్పాడు ఎవరన్నా? అవునవును సార్. ఇస్తాము. ఈరోజు అన్ని తెప్పిచ్చేసున్నాం సార్. దగ్గర దగ్గరగా 4 సెట్లు, 5 సెట్లు తెప్పిచ్చాము. ఇప్పుడు ఈ రిజల్ట్ ఆహ్, చూసి అదే రైతు వచ్చింది సార్. 6 ఎకరాలకు ఆర్డర్ ఇచ్చాడా? లేదు రైతు సార్. పక్క రైతు. పక్కన రైతులు. పక్కన ఆయన ఇచ్చాడు. ఓకే ఓకే పక్కన వాళ్ళు సార్. ఆల్రెడీ ఒక రైతుకైతే 2 ఎకరాలకి ఇచ్చేసున్నాము. వాళ్ళకి గూడా మొక్క పెట్టేసున్నారు భూమిలో. ఇంకా 6 ఓకే ఎకరాలకి పక్కన వాళ్ళు అడిగారు. మేము అక్కడ ఉండంగానే మాక్సిమం మేము అక్కడ వాడించగలుగుతున్నాం. ఇప్పుడు సాయి సార్ అని మనకి జూమ్‌లోకి వస్తున్నారు సార్ ఈత మొక్కల. సారు చెప్పగలుగుతున్నారు అక్కడ. అక్కడ సారు అన్నీ కలిపించడం గానీ, ఏపిచ్చడం గానీ అంతా జరుగుతుంది. ఇప్పుడు పురుగు మందు కట్టేటప్పుడు గూడా మన అగ్రి 82 కలుపుకొని కొట్టుకుంటున్నారు వాళ్ళు. సూపర్ మేడం, సూపర్ మేడం. మేడం గారు లేడీ ఆ! కానిస్టేబుల్ చూడండి, మన మన రైతులు గ్రూప్ లో చాలా మంది లేడీస్ ఉన్నారు. మేము ఫీల్డ్ కి ఎలా వెళ్ళగలం సార్, ఏమైనా అనుకుంటారేమో. చూడండి మేడం గారు మనుషులను ప్రొటెక్ట్ చేయడం కాదు, పంటలు కూడా ప్రొటెక్ట్ చేస్తున్నారు. ఆల్రెడీ ఫీల్డ్ కి వెళ్ళున్నారు చూడండి. ఫీల్డ్ కి వెళ్ళి వాళ్ళ చేత రైతుల చేత వాడిచ్చి రిజల్ట్ వచ్చాక ఫోటో తీపిచ్చి షేర్ చేసి గ్రూప్ లో పెడుతున్నారు. చూడండి ఎంత కేర్ తీసుకుంటున్నారు. ఆవిడకుండే టైం ఎంత, ఆ టైంలో వాళ్ళ హస్బెండ్ కి 100% సపోర్ట్ చేస్తున్నారు. వైఫ్ అండ్ హస్బెండ్లు చాలా ముచ్చటగా బిజినెస్ చాలా సక్సెస్ఫుల్ గా చేస్తున్నారు మేడం. చాలా గర్వంగా ఉంది. థ్యాంక్ యూ. అది మేడం గారు ఫోటోలో ఉన్న మేడం నేను. గ్రేట్ జాబ్ మేడం. మీరు ఆ రిజల్ట్ కూడా ఫొటోస్ వీడియో తర్వాత షేర్ చేయండి, ఓకేనా? సార్. సాయి సారు లైన్‌లోనే ఉన్నారు సార్. జూమ్‌లో ఉన్నారు. సాయి ఒకసారి మాట్లాడిద్దాం సార్. సాయి సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ గుడ్ సార్. జాబ్ సాయి సార్. గుడ్ మార్నింగ్ సార్. సాయి సార్ మీరేం రికమెండ్ చేసింది అదే పొలాన్ని? అవును సార్. ఓకే 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 సాయి సార్. అంతకుముందు మాకు పొలం చెప్పండి. బాగుండేది కాదు సార్. అంతకుముందు పైరు అలా ఓకే వచ్చేది కాదు సార్. భూమిలో ఓకే అగ్రి ఓకే ప్రొడక్ట్ వాడిన సార్ 15 ఓకే రోజులకే సూపర్ సాయి. వచ్చేసింది. సూపర్ సూపర్ సూపర్. అదే మా పక్కన కూడా మన రిజల్ట్ చూసి అడుగుతున్నారు సార్. వాళ్ళకి కూడా మనం అంతే, ఒక అరెకరాకు వాడిస్తే రిజల్ట్ బాగుంటే మీ ఎమ్మడ పడతారు వాళ్ళు. మీరు ఫస్ట్ అరెకరాకు వాడిచ్చిన దాకా వాళ్ళు ఎమ్మడ పడాలి. రిజల్ట్ వస్తే వాళ్ళు మీ ఎమ్మడ పడతారు. అదే లాజిక్ ఇక్కడ. ఎస్ పిలిస్తే రారు, గెలిస్తే వస్తారన్న రీతిలో ఉంది సార్ అక్కడైతే. సూపర్ మేడం. అంతే అంతే. పిలిస్తే రారు, గెలిస్తే వస్తారు. ఫస్ట్ అవును నువ్వు సార్. ఎమ్మడ పడుతుంటే వాళ్ళు పరిగెడతారు. తర్వాత వాడిచ్చి ఒక అరెకర కనుక ఆ ఊర్లో ఆ చుట్టుపక్కల రిజల్ట్ చూపించావా వాళ్ళు మీ ఎంట పడతారు. సూపర్ మేడం. సరే. సూపర్ సాయి సార్. ఓకే, మనం ఫీడ్బ్యాక్ తీసుకోవాలి. ఇంకొక సెషన్ లో మాట్లాడదాం. థ్యాంక్ యూ సార్. ఓకే, థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ హరి సార్. థ్యాంక్ యూ సాయి సార్. థ్యాంక్ యూ నెక్స్ట్ సార్. విజయ్ సార్, మీరేదో వాడిచ్చారు నేను మిరపకి, అది రేపు మాట్లాడిద్దాం. ఫీడ్బ్యాక్ ఉంది కాబట్టి
ఒక టెస్ట్ మోనీ రోజుకి ఒకసారి తీసుకుందాం. ఓకేనా? ఎస్ ఓకే సార్. ప్లీజ్. ఓకే లేదు నేను ఇంకొక రోజు ఈ ప్రొడక్ట్ టెస్ట్ మోనీ, ఇది అగ్రి సీజన్ కాబట్టి ఎవరెవరు ఏ పంటలకు వాడిచ్చారో ఒక్కరోజు రేపు ఆనంద్ సార్ సెషన్ ఉంటుంది, రేపు కానీ ఎల్లుండి ఇట్లా మొత్తం ప్రొడక్ట్ రిజల్ట్ మీద అందరూ హెల్త్ సప్లిమెంట్స్ కానీ అగ్రి ప్రొడక్ట్స్ కానీ ఏ రిజల్ట్ వచ్చినా లీడర్స్ ఎల్లుండి చాలా ఇంపార్టెంట్ సెషన్, మీ టీం అందరినీ అటెండ్ చేయించుకోండి. ఎందుకంటే రేపు ఎల్లుండి ఈ అగ్రి గురించి ఏమేమి వాడారు, ఎప్పుడెప్పుడు వాడారు, ఏ పంటలకు వాడారో లీడర్స్ వచ్చి చెప్తారు ఇక్కడ గ్రూప్ లో. మీకు తెలియదు కదా ఎవరు ఎక్కడ ఏం వాడుతున్నారని, మీకు ఎవరికి తెలియదు. అందుకని మీకు ప్రతి వాళ్ళు మాట్లాడటం కుదరదు కాబట్టి మీరు జూమ్ లో అటెండ్ అయితే దాని మీద అవగాహన వస్తుంది. ఓకేనా? ప్లీజ్ దీని మీద ఫీడ్బ్యాక్ సార్, ప్రసాద్ సార్ చెప్పిన సెషన్ మీద ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఒక్క నిమిషం సురేష్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఆనంద్ సార్. విజయ్ సార్ ఒక్క నిమిషం. ప్రసాద్ సార్ ఒకసారి ఏ మిక్స్ చేయొచ్చు, ఏ మిక్స్ చేయకూడదు కూడా ఒకసారి క్లారిటీ ఇస్తే బాగుంటుంది. ఓకే సార్. అది ఒకసారి ఇచ్చేసి ఫీడ్బ్యాక్ వెళ్ళిపోదాం. ఓకే సింపుల్. ఒకసారి చూడండి సార్, మనం అగ్రి హుమిక్, అగ్రి నానోటెక్ దేంతోనైనా మిక్స్ అయ్యదు సార్. మనం బయట పురుగు మందులతో వాడుతుంటాం కదా, పురుగు మందులతోటి కూడా అంటే స్ప్రేయింగ్ చేసే వాటితోటి కూడా అగ్రి హుమిక్ లిక్విడ్, అగ్రి నానోటెక్ యూజ్ చేసుకోవచ్చు. అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్, అగ్రి మాసు, ఈ మూడు ఎలాంటి బయట పురుగు మందులతోటి వాడకూడదు సార్. ఇది సపరేట్ గానే యూజ్ చేయాల్సి వస్తుంది. రిపీట్ చేయండి ఒకసారి. అగ్రి హుమిక్ లిక్విడ్, అగ్రి నానోటెక్, ఇవి రెండు బయట మనం ఇచ్చే పురుగు మందులతోటైనా కలిపి స్ప్రే చేయొచ్చు. అగ్రి మాసు, అగ్రి గోల్డ్, అగ్రి ప్రొటెక్, ఇవి మూడు ఎలాంటి పురుగు మందులతోటి కలిపి కొట్టకూడదు. ఇవి సపరేట్ గానే యూజ్ చేయాలి సార్. ఓకేనా? ఆనంద్ సార్ ఇంకేమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఎస్ సార్, అంతే సార్, ఇంకేం లేదు. ఓకే, ఫీడ్బ్యాక్ తీసుకుంటాం. థ్యాంక్ యూ సార్. ఎస్ ప్లీజ్ రైజ్ యువర్ హ్యాండ్స్ లీడర్. మీ క్వశ్చన్స్ కానీ ఫీడ్బ్యాక్ ఈ సెషన్ మీద సే సంథింగ్. మీకు ఏమనిపించిందో చెప్పండి. ఏదైనా డౌట్స్ ఉన్నా అడగండి. మనం రియాక్ట్ అవ్వాలి. లీడర్స్ అనేది రెస్పాండ్ అవ్వాలి. మొట్టమొదటి నేనే ఫీడ్బ్యాక్ ఇస్తాను సార్. వెరీ గుడ్ జాబ్ సార్ ప్రసాద్ సార్. యాక్చువల్గా ప్రసాద్ సార్ ఫీల్డ్ వాళ్ళకి వేరే సాఫ్ట్వేర్ ఫీల్డ్, బట్ అగ్రికల్చర్ బిఫోర్ చేస్తున్నాడు. అది కూడా మన అగ్రికల్చర్ ప్రొడక్ట్స్ వాడి రిజల్ట్ బాగుంది. అదే బిజినెస్ ఆఫర్కి వచ్చింది సార్ దగ్గరికి. సో దీన్ని టేకప్ చేసి దీని మీద వర్క్ చేసి మనకి మంచి సెషన్ ఇచ్చాడు. సో థ్యాంక్ యూ ప్రసాద్ సార్. కొంచెం హెల్త్ బాగాలేనట్టుంది, దానివల్ల కొంచెం వాయిస్ మధ్యలో ఇదైంది, కానీ ఎక్సలెంట్ ఇచ్చారు బ్రీఫ్ గా. నెక్స్ట్ ఇంకా బాగా ఇవ్వాలని కోరుకుంటున్నాను సార్. థ్యాంక్ యూ. వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ సార్ మనకు ఉండే FSS ఫ్యామిలీలోనే. మిగతా లీడర్స్ కూడా మీరు స్క్రీన్ డిస్ప్లే అంటే ఇంకా ఇంకొంచెం ఎఫెక్టివ్ ఉండేది. ఏంటంటే థియేటర్కి వెళ్లకుండా ఓన్లీ ఆడియో వింటున్నట్టు ఉంది. అట్లానే ఉంది, విజువల్ ఎఫెక్ట్స్ లేవు. యాక్చువల్గా మొన్న రావాల్సింది మీ సెషన్ కదా, మొన్న బాబు బాగాలేదని మళ్ళీ ఇవాళ ఇచ్చారు. అవును, చాలా వర్క్ హాలిక్ సార్. ఓకే, వెరీ గుడ్ సార్, బాగుంది సార్ సెషన్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టైం ఇంకాస్త ట్రై చేస్తాం. మళ్ళీ ఉంటుంది సెషన్ మీది, మళ్ళీ పర్ఫెక్ట్ గా ప్రిపేర్ అవ్వాలి నెక్స్ట్ వీక్ లో. వెంకటేష్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ ప్రసాద్ సార్ బాగా చెప్పారు సార్. అయితే చాలా ఈ అగ్రికల్చర్ లో చాలా ఉంది సార్, ఎవరికి సైంటిస్టులు కూడా చెప్పలేరు వాస్తవంగా. ఒక రోజుకి ఒక్కో పైరు తీసుకుందాం సార్. ఒక రోజు ప్యాడీ, ఒక రోజు చిల్లీస్. అంటే చిల్లీస్ మీద ఎక్కువ ఉంటది, చిల్లీస్ మీద సేల్స్ ఎక్కువ వస్తుంది. రోజుకి ఒక్కో పైరు తీసుకొని చెప్దాం సార్. అది అంటే అగ్రి సెషన్ చాలా టాపిక్లు ఉన్నాయి కాబట్టి చాలా ఉంది సార్. 30% చెప్పాడు సార్. నేనేమంటానంటే వెస్టేజ్ అంటే ఒక ఓన్లీ రోజుకి అగ్రికల్చర్ కాదు కాబట్టి నెక్స్ట్ ప్రసాద్ సార్ టైం వచ్చినప్పుడు మీరు ఏదైతే రిక్వైర్మెంట్ ఉందో అది చెప్పండి సార్. ఇది తీసుకొని మీరు ఈ పంటకి ఎప్పుడెప్పుడు వాడాలో చెప్పమని చెప్తే నెక్స్ట్ వీక్ లో తను కన్సిడర్ చేస్తారు దాన్ని. ఓకేనా? ఓకే సార్.
బాగా చెప్పారు సార్. గుడ్ ఓకే, థ్యాంక్ ప్రసాద్ గారు. ఇంకా చాలా ఉంది సార్. మీ లీడర్తో మాట్లాడండి. ఓకే సార్. ప్రసాద్ గారు ఓకే, థ్యాంక్ యూ థ్యాంక్ అండి సార్. బాగా చెప్పారు. గుడ్ గుడ్. ఇంకా చాలా థ్యాంక్ యూ ఉంది. సార్. ఇద్దరు కలిసి చేస్తున్నాం సార్. ఖచ్చితంగా. చూసాను. ఆ, సురేష్ సార్, మాకున్న లీడర్స్ లో గొప్ప లీడర్ సార్ వెంకటేష్ సారు. అవును, చాలా గొప్ప లీడర్. అగ్రి మీద నేను కొంత నాలెడ్జ్ సార్ దగ్గర కూడా తీసుకున్నాను. అవునవును, ఆయన బ్యాక్గ్రౌండ్ ఉంది. ఎస్ సూపర్. ఇద్దరు కలిసి చేస్తున్నాం సార్. నరసింహ. ఎస్ సార్, ఎస్, అవునవును. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అన్మ్యూట్ చేయండి, మ్యూట్ చేసుకోండి. నరసింహ సార్, అగ్రికల్చర్ నరసింహ సార్. నరసింహ ప్లీజ్. నరసింహ హ్యాండ్ రైజ్ చేశారు సార్. అన్మ్యూట్ చేసుకొని మాట్లాడండి. మీరు మ్యూట్ లో ఉన్నారు, రైజ్ చేశారు. నరసింహ. లీడర్ అనే వాయిస్ ప్రతిరోజు వినపడితే కింద మీ టీం అబ్జర్వ్ చేస్తా ఉంటారు. మీరు మాట్లాడకుండా బ్యాక్ డ్రాప్ లో ఎక్కడో ఉంటే మిమ్మల్ని ఎవరు గుర్తించలేరు. ఈడ ఫీల్డ్ లోకి వచ్చినప్పుడు మమ్మల్ని గుర్తించట్లేదు, నన్ను గమనించట్లేదు అంటే ఎవరు గమనిస్తారు? ఎవరెవరిని గమనించ ఫీడ్బ్యాక్ మీరు ఇవ్వాలా, మాట్లాడాలా, అవకాశం చూసుకొని మీరు మాట్లాడాలి. ఎవరు దానివల్ల ఎవరు పట్టుకోవాలి గమ్ముగా ఉంటే కుదరదు. నెక్స్ట్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ విజయ్ సార్. గుడ్ మార్నింగ్. ఫీడ్బ్యాక్ ఆన్ దిస్ సెషన్ విజయ్ సార్. ప్రసాద్ సార్ మాట్లాడండి. ఈరోజు ప్రసాద్, హలో సార్, వినపడుతుంది సార్? వాయిస్ కొంచెం బ్రేక్ అవుతుంది. ఎస్, కంటిన్యూ. ఎస్ ప్రసాద్ సార్, ఈరోజు మన అగ్రికల్చర్ మీద ప్రొడక్ట్స్ క్లారిటీ బాగా ఇచ్చారు సార్. ఇంకోటి ఏంటంటే, మనం ఆర్గానిక్ ప్రొడక్ట్స్ వాడకపోతే సార్ అన్నట్టు మొత్తం కెమికల్ తో ప్లాట్లకు తప్పనించి పొలాలకి అయితే యూజ్ కావు సార్. లాజిక్ అయితే నాకు కరెక్ట్ గా అర్థమైంది సార్. ఈ ఆర్గానిక్ మనం వెస్టేజ్ నుంచి ప్రొడక్ట్స్ తీసుకోవడం, వాడడం ద్వారా మంచి రిజల్ట్ అయితే నేను రైతుల్లో గమనిస్తున్నాను సార్. అది మెయిన్ పాయింట్. చెప్పాలంటే ఇంకా ఉంది. మీరు అన్నారు కదా, మీరు మీ టెస్ట్ మోనీ రేపిద్దాం. ఓకేనా? మీ టెస్ట్ మోనీ రేపిద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ విజయ్. థ్యాంక్ యూ. నెక్స్ట్. హలో సార్, గుడ్ మార్నింగ్ సార్. నేను మాట్లాడుతున్నాను సార్. సార్ ఎవరు? సార్ నేను నరసింహన్ సార్, అగ్రికల్చర్. ఇందాక హ్యాండ్ రైజ్ చేశాను సార్. చెప్పండి సార్, చెప్పండి. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. నాది బాలాయపల్లి మండలం సార్. నేను అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను సార్. ఎస్ ఎవరు టీం సార్? సార్ కావేరి మేడం టీం సార్. నేను జాయిన్ అయ్యి ఒక 4 days అవుతుంది సార్. కంటిన్యూ సార్. మనకు అంటే మన వెస్టేజ్ ప్రకారంగా ఉన్నాయి కదా సార్ కెమికల్స్. వాటికి ఏ క్రాప్ కి ఎంత డోస్ వేయాలా, దానికి ఏమైనా పీడిఎఫ్ ఏమైనా ఉన్నాయి సార్ మన వెస్టేజ్ నుంచి సార్? ఉన్నాయి సార్. మీరు బుక్ ఎన్ని మీటింగ్స్ వచ్చారు సార్? మన ఎంఎస్ఆర్ ఫస్ట్ మీటింగ్ సార్ నేను వచ్చింది సార్. జాయిన్ అయింది ఆ రోజే జాయిన్ అయ్యాను సార్. ఒకసారి బుక్ ఉంటుంది సార్ దీనికి సంబంధించి. మీ అప్లైనర్ కాల్ చేసి, మేడం గారు దానికి సంబంధించిన బుక్ ఒకటి ఉంటుంది, అది సేకరించుకోండి. ఓకే సార్. ఏది ఎప్పుడు వాడాలనేది ఆ బుక్ లో క్లియర్ గా రాసి ఉంటుంది. అవును సార్. ప్రాక్టికల్ నేను యూజ్ చేసిన తర్వాత ఫార్మర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే. ఫస్ట్ మనం వాడాలి, తర్వాత చెప్పాలి. అదే సార్, మనం సక్సెస్ అవ్వాలి సార్. ముందు మన సక్సెస్ కాకుండా మనం వాళ్ళకి చెప్తే మన రిజల్ట్ అనేది చూపించాలి సార్. అదే వెస్టేజ్ వాళ్ళు కూడా చెప్పేది అదే. ఫస్ట్ యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్. ఓకే, థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రవి సార్. గుడ్ మార్నింగ్ ప్రసాద్ సార్. గుడ్ మార్నింగ్ రవి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. చాలా సింపుల్, షార్ట్ గా, చాలా సింపుల్ గా, నీట్ గా చెప్పారు ప్రసాద్ సార్. భూమి తన సారాన్ని ఎలా కోల్పోతుంది, రైతులు ఎలా నష్టపోతున్నారు, వెస్టేజ్ ప్రొడక్ట్ లో గొప్పతనం చాలా సింపుల్, స్వీట్ గా వివరించారు. థ్యాంక్ యూ ప్రసాద్ సార్. కొంచెం ఎంత బాగుండడితే ఇంకొంచెం బాగుండేది వాయిస్. ఎందుకంటే సార్ ఎప్పుడు జోస్ గా ఉంటారు కాబట్టి వాయిస్ డల్ గా ఉంది. ఓకే సార్. థ్యాంక్ యూ. ఓకే థ్యాంక్ యూ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా నాగమణి.
గుడ్ మార్నింగ్. సార్ నాకు చదువు రాదు, మీరేమో పెన్ను బుక్ అవి తీసుకొని రాసుకోమంటున్నారు కదా, మరి నేను ఎలా చేయాలి? నాకు అర్థమవుతుంది. ఆల్రెడీ రికార్డ్ చే అవునమ్మా, రికార్డ్ చేసామమ్మా, వీడియోని రికార్డ్ చేస్తున్నారు, తర్వాత గ్రూప్ లో ఆ, పెడతారు. ఆ ఓకే రాయలేని సార్. వాళ్ళు ఎక్కువ సార్లు ఆ, విని బుర్రలో ఆ, పెట్టుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. నేను వింటున్నాను సార్ రోజు. ఓకే 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 సరేమ్మా, సార్ సరేమ్మా. అదే నాకు తిన్నవా చదువు ఈరోజు? రాదని నాకు కొంచెం ఆ, ఏం పనిలే, రాసుకోలేను. చదువు పని లేదు, ఏం పనిలే, చదువు ఆ, పనిలే, బుర్రలో పెట్టుకుంటే చాలు. అవతల రైతులు అదే మనకు వింటున్నా, చెప్పగలిగితే రోజు చాలు. వింటున్నాను. ఓకే నాకు ఓకేమ్మా, ఓకే శ్రావణ్ సార్ రోజు ఫోన్ చేసి లేపుతున్నారు నన్ను, ఇంకా నేను రోజు ఓకే, వింటున్నాను. సూపర్ 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 అమ్మా, సార్ గుడ్ సూపర్ మార్నింగ్. సూపర్. సార్ గుడ్ థ్యాంక్ మార్నింగ్ యూ సార్. సార్. గుడ్ మార్నింగ్ అమ్మా, గుడ్ మార్నింగ్. ఎస్, సార్ నా పేరు విమల, అనిపిస్తుందా? చెప్పండి. సార్ ఇప్పుడు మేడం చెప్పారు కదా, సేమ్ అదే నేను, నాకు రాసుకునేకి అలాగ రాదు. ఇప్పుడు మొన్న మేడం చెప్పారు కదా, అదే లేడీస్ ఇది దీని గురించి. శానిటరీ నాప్కిన్స్. ఆ, ఆ, దాని గురించి నేను చెప్పాలన్నా, ఇప్పుడు నేను స్కూల్లో వర్క్ చేస్తున్నా ఆయమ్మగా. ఇప్పుడు మేడంకి వాళ్ళకి చెప్పాలన్నా కానీ అది ఉంటే నేను కొంచెం చూపించి చెప్తామనుకుంటే యూట్యూబ్ లో అదే ఈ రాలేదు. సెషన్లు అయిపోయాక, ఈ ప్రతి క్లాస్ అయిపోయాక మేము వీడియోస్ అప్లోడ్, దినేష్ సార్ అప్లోడ్ చేస్తున్నారా? అది రాలేదు సార్, మేడం చెప్పింది అది. నేను డౌన్లోడ్ చేస్తున్నాను కానీ నాకు అప్లోడ్ చేసేంత టైం దొరకలేదు. సరే సార్, కొంచెం అది ఉంటే కొంచెం నాకు, నేను టైం కొంచెం తీరిక తీసుకొని స్కూళ్ళలో కొంచెం టైం చేయండి సార్, ఆడుకొని పాపం ఇబ్బంది పడే వాళ్ళకి అది వింటే మళ్ళీ క్లియర్ అవుతుంది. ఓకే, 4-5 సార్లు వింటే గానీ వాళ్ళకి మనం థ్యాంక్ యూ. చెప్పలేం కదా, వాళ్ళు అంతేనమ్మా, అడిగే ప్రశ్న. అవునవును, వినగా 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 మనకు వస్తుంది, తర్వాత చెప్పడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఓకే, సార్. థ్యాంక్ యూ అమ్మా, పెట్టిస్తాను. ఓకే, థ్యాంక్ యూ, థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. నెక్స్ట్ సాయన్న. సార్ గుడ్ సాయన్న, మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ ప్రొఫెసర్ సార్. ఈ రోజు అగ్రి ప్రోడక్ట్ గురించి చాలా ఎక్సలెంట్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. నేను కూడా చక్కగా రాసుకున్నాను. సూపర్ సూపర్, బాగా చెప్పారు సార్. ఎక్సలెంట్ ఎక్సలెంట్, థ్యాంక్ యూ. అగ్రి ప్రోడక్ట్ గురించి మాది జీరో నాలెడ్జ్ సార్. ఈ రోజు కొన్ని విషయాలు మాత్రం నేర్చుకోవడం జరిగింది. థ్యాంక్ యూ సార్. మాకు హ్యాపీగా ఉంది సార్, మీరు రాసుకున్నారు, చాలా ఆనందంగా ఉంది. ఓకే సార్, ఓకే, థ్యాంక్ యూ. కోటి ఆనంద్ సార్, కొంచెం ఈ రోజు ఒక 2 to 3 minutes క్లోజ్ చేద్దాం. ఫీడ్బ్యాక్ లేట్ గుడ్ మార్నింగ్ ప్రసాద్ గుడ్ సార్. మార్నింగ్. గుడ్ మార్నింగ్ కోటి సార్. గుడ్ మార్నింగ్ సురేష్ సార్. గుడ్ మార్నింగ్, గుడ్ మార్నింగ్ సార్. బాగా వచ్చింది సార్, స్క్రీన్ అనేది లేకపోయినా కానీ బాగా వచ్చింది. ఇలాగే అగ్రి ప్రొడక్ట్ గురించి మీతో పాటు మన టీంలో ఉన్న కొంతమంది లీడర్స్ కూడా దినదినము అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా సార్. ఖచ్చితంగా కోటి సార్, అందరం కలిసి చేద్దాం. థ్యాంక్ యూ సార్. రాత్రి కోటి 10 సార్ గంటలకు చాలా గ్రాడ్యుయేట్ అడ్వాన్స్ ఇచ్చాను సార్. అయిపోయాడు. ప్రతి రాష్ట్రాలు, ప్రతి జిల్లాకు టీం తీసుకెళ్తున్నాడు. మీరు చాలా స్పీడ్ గా చేస్తున్నారు కోటి సార్. ఓకేనా, థ్యాంక్ యూ సార్. సిస్టమ్ లో ఉన్నారు. ఎస్, గ్రేట్ జాబ్, కీప్ గోయింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. హరి సార్. థ్యాంక్ యూ. హరి సార్, లాస్ట్ వన్ ప్లీజ్. హరి సార్ హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. సార్ వెరీ గుడ్ మార్నింగ్ సార్. ప్రసాద్ సార్ వెరీ గుడ్ మార్నింగ్ వెరీ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ హరి సార్. ఈ రోజు క్లాస్ చాలా సూపర్ గా ఉంది సార్. అంటే మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి సార్, నాకు మా మేడం గారికి. ఓకే. అగ్రి మాస్ గానీ అగ్రి గోల్డ్ గురించి చాలా బాగా చెప్పారు సార్. థ్యాంక్ యూ సార్. అన్నా నెక్స్ట్ స్టెప్ మేము కొట్టించాలనుకుంటున్నాం సార్. అగ్రి చల్లన్నా మాస్ నేను నేర్చుకుంటానండు. రేపు గోల్డ్ బాలకొట్ట నీ కళ్ళ వాడించాలనుకుంటున్నాము. ముందు కొనకొచ్చా కదా, ఇది నేనే కదా, కోటి ఇది సార్. మన డైరీలో. కామెంటరీ ఇస్తున్నాడే, మర్చిపోయినట్టున్నాడు. ఎస్, సార్ ప్రసాద్ సార్ చాలా థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ సార్. సో ఎస్, దట్స్ ఇట్ ఫర్ టుడే లీడర్స్. డోంట్ ఫర్గెట్, మనకి 10 గంటలకల్లా 9-10 గంటలకల్లా మనం హాల్ దగ్గర ఉండి ప్లాన్ చేసుకుందాం లీడర్స్. ఓకేనా. సుబ్బయ్య శెట్టి సార్ మైసూర్ నుంచి, ఆయన ఒంగోలుకి వస్తున్నారు, బట్ అందరికి ఒకేసారి కుదరదు కదా.